ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 8వ వసంతంలో కడుపెట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు విచ్చేసినటువంటి V3 స్థాపించినప్పుడు V3 న్యూస్ పెట్టాలని ఒక ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మిత్రులు రాజగోపాల్ గారు, కళ్యాణ్ గారిని వేదికపైకి తీసుకున్నారు. V3 న్యూస్ విశ్వంబర డైరెక్టర్ కాచన్ సాయి గారిని వేదికపైకి రావాల్సిన తీసుకున్నారు. సీనియర్ జర్నలిస్టు ఏకైక ప్రస్తుతానికి గుర్తిస్తున్నటువంటి మిత్రుడు మహేష్ గారిని వేదికపైకి రావాల్సిన మరియు 2 సంవత్సరాల క్రితమే మనం పత్రికా రంగంలో కూడా పోయి ఒక విశ్వంబర అనే పత్రికని స్థాపించి ఆ విశ్వంబరకు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్గా ఉన్న నెట్వర్క్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మిత్రుడు వెంకటరమణ గారిని నేను మరోసారి V3 న్యూస్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుసు. నేను ఛానల్ పెట్టినప్పుడు ప్రధానంగా ఛానల్ వెళ్ళేసి కూర్చో పెట్టడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఎక్కడ బాబు ఇద్దరు కూడా ప్రస్తుతం అవుట్సోర్స్లు ఉన్నారు, మన ఛానల్లో లేరు. 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి జర్నీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ విశ్వంబర
సీనియర్ సబ్ ఎడిటర్ అసోసియేట్ ఎడిటర్ శివప్రసాద్ గారిని అట్లనే మా గోవర్ధన్ గారిని ఇద్దరు వేదిక ఇట్లాగా మేమే తప్పు చేయలేదు. సో ఆ రోజు మేము అనుకోని సందర్భంలో ఒక ఛానల్ పెట్టాలని ఒక ఆలోచనతో అనుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాజగోపాల్ ఆయనతో పాటు ఆ పురుగురు భీష్మ పితామహుడు గురుమూర్తి గారు ఇద్దరు కలిసి అడగడం జరిగింది. దాని తర్వాత కళ్యాణం టెక్నికల్గా మొత్తం కళ్యాణం దీనికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్లో సిటిఓగా కళ్యాణ్ గారు, దాంతోపాటు సరే సాయి అంటే ఆబ్వియస్గా మా అబ్బాయి డైరెక్టర్ కాబట్టి ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం నుండి నాతో పాటు ఉద్యమంలో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు మా లోకేష్ కావచ్చు, సాగర్, రామ్ నరేష్, సో వాళ్ళిద్దరు అవుట్ సోర్స్ ఏదైనా పని ఉన్నా మాకు చేసుకున్న ఫ్యామిలీ మెంబర్లా ఉంటుకుంటూ, సాగర్ మాత్రం మా వీక్లీ న్యూస్లో పార్ట్ ఆఫ్ ది పార్ట్గా పనిచేస్తున్న నేపథ్యం. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా గత 15 సంవత్సరాల నుండి, మా కృష్ణారెడ్డి గారు 10 ఏళ్ళు, మా ఆనంద్ గారు తెలంగాణ ఉద్యమం నుండి, అన్వర్ కావచ్చు, అందరూ కూడా వివిధ రూపాల్లో, శర్మ అయితే మేము 30 ఏళ్ళ మిత్రులు. ఇక మీరందరికీ మెచ్చి మీరందరికీ కూడా దాదాపు ఎక్కడో దగ్గర ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తి మా శ్రీధర్. శ్రీధర్ కూడా 15 ఏళ్ళకి నా ఎమ్మడి ఉద్యమంలో ఉన్నటువంటి నేపథ్యం. మా మాధవ్ కానీ, మా ప్రశాంత్ కానీ అందరూ కూడా అంటే ఒక కుటుంబ సభ్యులాగానే అందరం కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఛానల్ రన్ చేసుకుంటూ మధ్యన ఒక కరోనా మహమ్మారి అనుకోవచ్చు, లేకపోతే కరోనా విపత్తు, దాంట్లో కూడా కష్టాలు చూసి, అప్పుడు కూడా కరోనా కాలంలో కూడా కష్టాల్లో నెమ్మడి కళ్యాణ్ ఉన్నాడు, సాగర్ ఉన్నాడు, రాజగోపాల్ ఉన్నాడు, మా గురుమూర్తి ఆబ్వియస్గా ఆయన ఉంటాడు ఉండడు కూడా ఇబ్బంది ఏమి. సరే ఈ క్రమంలో చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఛానల్ని రకరకాలుగా, సరే ఫస్ట్ ప్రపంచంగా అప్పుడు వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అయితే సోదరుడు సునీల్ గారు ఒకనొక స్థాయిలో ఎట్లయిపోయిందంటే ఛానల్ని నడిపేయడంలో రిపోర్టర్లు లేకపోతే ఛానల్ ఉంటుంది న్యాచురల్గా, కానీ యాజమాన్యం లేకపోతే రిపోర్టర్ కూడా ఉండడు. అంటే మ్యూచువల్ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, రైలు పట్టాలకు కలిసి ప్రయాణం చేసేటువంటి వ్యవస్థలు ఉండాలి. సరే కొన్ని సందర్భాల్లో రిపోర్టర్ అప్పారని తీసుకుంటారు, కొన్ని సందర్భాల్లో మేనేజ్మెంట్ అప్పారని తీసుకుంటారు. దాంట్లో కష్టమైన పని ఏం కాదు, అది లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా పని చేసుకోవడం. జనరల్గా ఏముంటుంది, ఎవరికైనా ఏ మేనేజ్మెంట్ అయినా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జీతాల కాడ ఇబ్బంది వస్తుంది. జీతాల కాడ ఇబ్బంది వచ్చినప్పుడు స్టాఫ్ ఏం చేస్తారంటే సరిగ్గా పనిచేయరు. యాక్చువల్గా అది కామన్ ప్రిన్సిపల్. అది ఓకేనా, మనం గ్రామ స్థాయి నుండి చూసినా, వ్యవసాయం కాడ నుండి చూసినా, ఎక్కడికి చూసినా, ఏ వ్యాపారంలో చూసినా అది జరిగే అండర్స్టాండింగ్ అట్లనే ఉంటుంది. కానీ మీడియాకు వచ్చినప్పుడు చాలామంది సత్యనారాయణ అన్న ఇట్లా ముందరండి, అసలు మీడియా గురించి నాకు అవగాహన ఉన్న వ్యక్తులు కూడా కాదు. మీడియా రంగంలోకి గమ్మత్తుగా రావడం నేను అంటే బహుశా చాలామంది తెలియని అందరికి తెలుసు, నేను టీచర్గా పనిచేస్తాను. దాని తర్వాత తెలంగాణ ఉద్యమకారుగా పనిచేస్తాను, గవర్నమెంట్ టీచర్ చేసిన, ఉద్యమకారుగా చేసిన. దాని తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చాను. చాలామంది అవేలాగా మాట్లాడారు మీడియా వచ్చినప్పుడు, ఈయనకి ఏం తెలుసు అని మీడియాకి వచ్చింది. వాస్తవం కూడా నాకు ఏం తెలియకుండా వచ్చింది. ఈరోజు కూడా ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఎవరి కాదు స్థానికంగా ఉండేటువంటి కాంట్రిబ్యూటర్ కావచ్చు, ఆయన రిపోర్టర్ అంటారా, కాంట్రిబ్యూటర్ అంటారా, స్టింగర్ అంటారా, అలా పదాలు వాళ్ళ విచక్షణ అని ఎవరి కాలు ఏమనుకుంటారంటే నాతో గొప్ప లేడు అనుకుంటారు. విచిత్రంగా సమాజంలో ఈ రిపోర్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు విచిత్రంగా బతుంటారు. అసలు గమ్మత్ అయిన జీవితాలు ఉంటారు. నేను లేకపోతే ఇక సమాజమే లేదు, నేను లేకపోతే పత్రిక లేదు, నేను లేకపోతే ఛానల్ లేదు అనే స్థాయిలో ఉంటారు. కానీ బ్యాక్ ఎండ్ పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరి కాళ్ళకు ఇంటర్లింక్ ఉంటేనే పనిచేస్తారు. కానీ ఆ వ్యవస్థను పక్కన పెట్టి ఫీల్డ్లో వాడితే తిరుగుతాడో వాడు పెద్దోళ్ళ ఫీల్ అవుతాడు. కెమెరా పెట్టుకొని పోతే ఆయన సీనియర్ జర్నలిస్ట్ అవుతాడు, కెమెరా రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ అవుతాడు. బ్యాక్ ఎండ్ పని చేసేటోళ్ళకు పీసీఆర్లో పని చేసేటోళ్ళు ఒకవేళ ఎలక్ట్రానిక్ మీడియా లింక్ చేసుకుంటే పీసీఆర్లో పని చేయొచ్చు, లేకపోతే కెమెరా డిపార్ట్మెంట్లో పని చేయొచ్చు. కూర్చోమదు ముందు అంటే ఆ స్థాయిలో ఒక్కొక్కరు ఉంటారు. దానికి కంటెంట్ రాష్ట్రాన్ని ఒక ఆయన ఉంటాడు, లేకపోతే సబ్ ఎడిటింగ్ చేస్తాను ఒక ఆయన ఉంటాడు. ఆయన మీరు తీసుకొచ్చేటువంటి ఫీడ్ని తీసుకొచ్చి ఆయన ఇన్పుట్ ఇస్తేనే ఆ కరెక్ట్ ప్లే అయితే కాదు తెలుస్తుంది. అదేం తెలియకుండా నేను తెచ్చిన ఫీడ్ తెచ్చినా నేను ఎందుకు పెట్టలే. ఎగ్జాంపుల్ మా మహేష్ అనుకుందాం,
నేను ఫీడ్ తెచ్చి ఆయన వేసేస్తాడు. అందులో ఏమున్నాయో కష్టాలు ఏమున్నాయో నష్టాలు ఏమున్నాయో మాకు అర్థం కాదు. ఎవరిని అడతారు? మేనేజ్మెంట్ అడతారు. ఒకవేళ దాన్ని మిస్ఫేర్ అయితే మా ఆనంద్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేసి ఏమో నాకు ఇట్లా వచ్చింది అట్లా ఇట్లా వచ్చింది మన ఛానల్ కదా. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఛానల్కు నాకు ఇటు ఛానల్గా కాకుండా ఇటు లీడర్గా కాకుండా ఇటు ఫ్రెండ్లాగా కాకుండా నా పరిస్థితి అయింది. అందరితోటి కొంచెం క్లోజ్ యాక్సెస్ ఉండటం వల్ల స్టాఫ్ కూడా ఏమైందంటే అది ఏముందిలే మన అన్నే కదా, కచ్చమల్లే కదా, మన సారే కదా, మన అన్నే కదా. జనరల్గా ఏది ఏ మీడియా సంస్థకైనా ఏ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కానీ హైరార్కీస్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ పోయి ఎస్పీ దగ్గర పోయి అంత ఈజీగా మాట్లాడలేరు. కానీ మీడియాలో కూడా సేమ్ ఆ డిసిప్లిన్ ఉంటుంది. కానీ అది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సీనియర్లు అయిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అందులో ఒక మా గోవర్ధన్ కావచ్చు, ఒక రమణ కావచ్చు, ఒక శివప్రసాద్ కావచ్చు, అంటే ఫీల్డ్లో రాస్తుంటారు కాబట్టి రాజు కావచ్చు. మామూలు అయితే వాళ్ళకి ఫీల్డ్లో తిరిగేటోళ్ళకి అర్థమే కాదు. నేను లేకపోతే లేదని ఇప్పుడు మా సంపద వచ్చింది, లేకపోతే ఇప్పుడు జిల్లాలో చూసేవాళ్ళు కావచ్చు, లేకపోతే మండలాల్లో చూసేవాళ్ళు, వాళ్ళందరూ అనుకుంటుంటే ఏముంది లేదు. కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కాడికి పోవాలి, లేకపోతే సీనియర్ సబ్ ఎడిటర్ కాడికి పోవాలి, లేకపోతే సీనియర్ ఇన్ఛార్జ్ కాడికి పోవాలంటే ఏముంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఒకటి నమస్తే తెలంగాణలో సత్తాన పనిచేస్తున్నాడు. తెలంగాణ ఉద్యోగం ఆయన టోటల్ ఇన్ఛార్జ్ మా కాన్స్టిట్యున్సీకి, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి. ఉద్యమకారుల కుటుంబాల కోసం అని చెప్పి ఒకటి ఫండ్ ఏర్పాటు చేయాలని చెప్పి నమస్తే తెలంగాణ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు నాకు నమస్తే తెలంగాణ అంటే సేమ్ మనం లీడర్షిప్లో ఉన్నాం కాబట్టి మాకేముంది ఎవరు అంత దోస్తులే కదా. కట్టశేఖర్ రెడ్డి అయినా అల్లనారాయణ ఉద్యోగంలో పనిచేస్తారు కాబట్టి మాకు కూడా ఆ క్లోజ్నెస్ ఉంటుంది. పోయి చెక్కిచ్చేద్దాం పా సత్తన్న అని ఈ మీడియా అంత పోయి డైరెక్ట్ లీడర్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉండదు. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. మనం పోతే ఇబ్బంది అవుతుంటే ఏం కదా దాన్ని మన భాషలో మాట్లాడతాం కాబట్టి నడువు పోతే వాస్తవం కూడా అక్కడ అనిపించింది వాతావరణం. రాజన్ సారు చైర్మన్ ఒక 3-4 లేయర్లు దాడిపోవాలంటే చైర్మన్ దాడిపోవాలంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ అనుకో డైరెక్ట్ వాడు ఎవరితో సంబంధం లేదు. ఆడ బయట రాఘవేంద్ర ఉండా, యాదవ్ ఉండా, ఎవరున్నా సంబంధం లేదు. నడువు వచ్చి కూర్చొని అసలు ఎట్లా ఇది సాధ్యం ఎట్లా? సరే మనం ఒకటి తీసుకున్నాం, ఒక లైన్లో తీసుకున్నాం. మేము పేపర్ పెట్టిన కొత్తలో కూడా ఛానల్లో కాకుండా పేపర్ పెట్టిన కొత్తలో కూడా నెలకు ఏదో సందర్భం వస్తే 6 నెలల తర్వాత మన దగ్గర పనిచేసే వ్యక్తి కూడా ఈయన పోయిన నెల జీతం వేయలేదు, వచ్చే నెల ఎట్లా చెప్తాడు? లూజ్ కామెంట్స్. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కూడా ఉండదు. ఆ నమ్మకం లేని వ్యవస్థలో ఎవరు కూడా పనిచేయాలి. ఫస్ట్ బేసిక్గా మన మీద మనం నమ్మకం ఉండాలి. మనతో పాటు పనిచేసేటువంటి వ్యవస్థ మీద నమ్మకం ఏర్పరచుకున్నప్పుడే దృఢంగా పనిచేసేటువంటి బాధ్యత ఉంది. మ్యాక్సిమం డిసిప్లిన్ అనేది వీటిలో కానీ విషయంలో కానీ లేకుండా ఏర్పడేటువంటి ఒక సమూహం ఇదంతా. డిసిప్లిన్ లేదు మాకు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరితోటైనా మాట్లాడతారు, ఎవరితోటైనా ఐటమ్ పెడతారు, ఎవరితోటైనా ఐటమ్ ఎందుకు రాకపోతే మన ఇంట్లో మనం తప్పు చేసిన కామెంట్ కూడా చేస్తాం. దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా సరే యానివర్సరీలో హ్యాపీ మూమెంట్ ఉండాలి, కానీ ఈ కరెక్షన్స్ చెప్తామంటే కూడా రిపోర్టర్లు వచ్చే పరిస్థితి లేదు. ఆయన అడుగుతారేమో న్యూ ఇయర్ ఉంది, నాకు ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ చేస్తే కదా వచ్చేది. నీ మెసేజ్ పెడితే వాట్సాప్లో మెసేజ్ పెడితే నీ ఐటెం రాకపోతే తెల్లారి ఫోన్ చేసి అడుగుతుంది. ఛానల్ యానివర్సరీ ఉంది, మీటింగ్ ఉందని మెసేజ్ పెడితే నాకు చేయలేదు అంటే నీ ఐటెం రాకపోతున్నా తెలుస్తుంది. ఎందుకంటే వాడు 200-300 ఇచ్చి ఉంటాడు. నా ఐటెం ఎందుకు పెట్టలేదని దానికి ఆన్సర్ అనేది చెప్పాలి, లేకపోతే కేసు ఎదురైనా మాట్లాడాలి. ఐటెంలో కాడికి వస్తే కొంతమంది అయితే నేను పర్సనల్గా పేపర్ పెట్టినా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ రండి సార్ ఇక్కడ అయితే ఐటెం పెడితే ఐటెం కూడా ఎందుకు రాయాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్న కావాలన్నా పెట్టలేదు కాచమన్నా ప్రవీణ్ అవునా కాదు, ఇవన్నీ సీనియర్స్ ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగే అంశాలే మాట్లాడుతున్నాను. ఇన్ జనరల్గా మాట్లాడదామని మాట్లాడుతున్నాను. అంటే మీకు కొంతమంది ఇలా జూనియర్లు ఉన్నారు, ఎగ్జామ్ అంటే ప్రెస్ అంటే ఎందుకు తెలియని కూడా వచ్చి ఐడి కార్డు పెట్టుకొని వచ్చి రాత్రి తను నేను టీ కార్డు నిలబడతాను. ఆయన వచ్చి అడిగిండాను. అంటే ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే అన్న నాకు ఒక కార్డు ఇవ్వ అన్నాడు. ఏం కార్డు అన్న? ప్రెస్ కార్డు అన్న. ఎందుకు అన్న? అరే అదేందన్న నీకు తెలియదు అన్న, నేను చాలా రోజులుగా తెలుసు ప్రెస్ కార్డు ఇస్తే ఏమవుతాను
దేనికి చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, అసలు ఏం చదువుతున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, అంటే ఉండాలి నా ప్రెస్ కార్డు ఉంటే కొంచెం భయపెట్టేయచ్చు. ఎంత సింపుల్గా అయిపోయిందంటే అసలు నాకు విచిత్రం అనిపించింది. కాబట్టి జాగ్రత్త రోజు కలిసి నమస్తే పెడతారు. సరే ఆ ఉద్దేశంతో మనం మాట్లాడితే అంటే అంత ప్రెస్ని అంత చీప్గా ట్రీట్ చేసే విధంగా మరి నేను చదువుకున్నా అంటే చదువుకున్నానా, డిగ్రీ చదువుకున్నా, ఏమిటన్నా అంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. మనకు వచ్చిందా లేకపోతే అసలు మీడియా వ్యవస్థకే వచ్చిందా, సమయం అంటే తయారు చేసింది అర్థం కాని పరిస్థితి. ఇక కొంతమంది ఉంటారు మనోళ్ళు అది అది అయిపోద్దో లేదో ప్రోగ్రామ్ మరి అన్నది పరిశాన్ అండి బస్సు పంపిస్తున్న విషయం. మన ప్రోగ్రామే, మన ఛానల్ ప్రోగ్రామో లేకపోతే మన పర్సనల్ ప్రోగ్రామ్, మన ఒక మీడియా అధిపతి ఉన్నాం. సరే చిన్న అధిపత పెద్ద అధిపత పక్కన పెడితే మనకు ఒక 20-30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. గుట్టలు కూడా ఇట్లా పట్టుకొని వచ్చారు, ఒక బ్యాగ్ నిండా వేసుకొని వచ్చి లోగోలు పెట్టిండు. నువ్వు కాదు 12-15 లోగోలు ఉన్నాయి. ఏంది అని అంటే ఇద్దరు ఉండరు, ఆయన బ్యాగులు వేసుకుంటాడు మొత్తం. మా శ్రీధర్కి అయితే పూర్తిస్తారు తెలుసు, 20 ఏళ్ళకెళ్ళి నన్ను చూస్తుండు మన ఫోటోగ్రఫర్. అన్ని లోగోలు పెట్టిండు, అన్ని వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరికీ అనేది. చాలా సందర్భాలు మరి అవినాష్కి అయితే కోపం వచ్చింది, ఎందుకు వచ్చినావు అని ఫీల్ అవుతుంది. ఈ వ్యవస్థలకు ఎందుకు వచ్చినావు అంటే తనలో నా ఫైనాన్షియల్ డీలింగ్ అన్ని వాడే డిస్ట్రిబ్యూషన్లో ఉంటున్నాను, లెక్కలు చిత్రగుప్తులాగా. అంటే ఈ వ్యవస్థలను బ్యాక్గ్రౌండ్ ఉన్ననుకోమో ఏమీ తెలియదు. సబ్ ఎడిటింగ్ చేసేటోళ్ళకి కానీ, కంటెంట్ రాసేటోళ్ళకి కానీ, లేకపోతే టీవీలో చూపించేటప్పుడు పీసీఆర్ కావచ్చు, లేకపోతే ఫోటోషాప్ కావచ్చు, లేకపోతే ఇంకా న్యూస్ యాంకర్ కావచ్చు, వాళ్ళకి ఏం రావు. ఫీల్డ్లో తిరిగేటప్పుడు మాత్రం అసలు మామూలు కేడు. కానీ గాడి జర్నలిస్ట్ ఏంది అసలు ఆయన నిల్చోడే వెళ్ళాడు. పట్టుకున్నావా ఒక లోగో పెట్టినావా అని కూడా కథం. దానికి ఎగ్జాంపుల్స్ కొత్తగా అటాచ్ అయిన ఇద్దరు ముగ్గురు పేర్లు ఏం చెప్పగలను. ఎంత బదనామం అవుతున్నాడో అంత బదనామం అవుతుంది వ్యవస్థలో. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం కష్టపడి పనిచేస్తున్నప్పుడు సేమ్ టైం మేనేజ్మెంట్ మనం ఏ రకమైనటువంటి సపోర్ట్ చేస్తున్న కూడా ఉండాలి. జీతం డెఫినెట్ అడగాలి, జీతం అడుగుతాను ఎవరు చెప్పారు. కానీ మనం ఆ జీతం తీసుకున్నటువంటి క్రమంలో పని చేసేది క్వాలిటీ ఎంత ఉంది అనేది ఎవరికి తెలియదు. నో క్వాలిటీ. అందుకే దయచేసి మిత్రులు ఎవరైనా ఏ ఛానల్లో చేయండి, ఏ పేపర్లో చేయండి, మిగతా పేపర్లకు మన పేపర్కు కానీ మన ఛానల్ కానీ తేడా ఏంటంటే ఎక్కువ ఫ్రీడమ్ మేనేజ్మెంట్ ఉంది. జాగ్రత్తగా ఇంకొక వారం 10 రోజుల నుండి ఆ ఫ్రీడమ్ని తగ్గించాలనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. సభాముఖంగా మీకు అందరూ చెప్తున్నాం. కొంచెం దాన్ని డిసిప్లిన్గా డీసెంట్గా తీసుకుపోయే వ్యవస్థకు వస్తున్నాం. క్వాలిటీని మీరు పెంచుకోండి, క్వాలిటీని పెంచుకోకపోతే మీ అంతలో మీరు ఉండండి. వాడిని క్వాలిటీతోటి పనిచేసే ఆలోచనలు ఉన్నాం కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా దాంట్లో ఒక బాధ్యత. ఆ ఫ్రీడమ్ ఇచ్చిన దాంట్లో బాధ్యత కావచ్చు, ఒకవేళ శాలరీస్లో లేట్ అయితే అది కూడా నా బాధ్యత. కానీ 1వ తారీఖు వరకు అవకాశం ఇస్తున్నాను అందరు కూడా. మన దాంట్లో చేసే ప్రతి ఒక్కరు కూడా ఐదర్ వీక్లీ కావచ్చు, విశ్వంబర కావచ్చు, క్వాలిటీ అయితే పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా హాస్యాస్పదంగా మాట్లాడుకొని మనల్ని మనం చిల్లర తీసుకున్నటువంటి వ్యవస్థ కాకుండా 7 సంవత్సరాల నుండి కలిసి పనిచేసినటువంటి వ్యవస్థ ఉన్నది. ఫస్ట్ యానివర్సరీ V3 న్యూస్ది సుందర విజ్ఞాన కేంద్రంలో దాదాపు 250 మంది రిపోర్టర్లకు నేను మెమోటోలు ఇచ్చాను. అసలు జనరల్గా ఎక్కడ జరగని సిచ్యువేషన్. ఏ మేనేజ్మెంట్ కూడా రిపోర్టర్లు అందరినీ ఒకే డాష్ గిఫ్ట్లో, కానీ నేను 250 మందికి గౌరవప్రదంగా మన దాంట్లో చేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఇచ్చి ఒక స్టేజ్ ఇచ్చాను. మన దగ్గర V3లో పనిచేసినటువంటి యాంకర్ చాలామంది యాంకర్లు ఇవాళ అద్భుతంగా మంచి మంచి ఛానళ్ళు చేస్తున్నారు, బ్యాక్ అండ్ పనిచేసే దాంట్లో చేస్తున్నారు. ఎవరిని కూడా మనం వద్దాలి ఎవరైనా పోతాంటే కూడా. ఎందుకంటే నువ్వు టాలెంట్ పెంచుకున్నావు అంటే సంతోషపడు. నాకు కూడా చెప్పలేక వస్తుంది. బీబీసీలో పనిచేసే అబ్బాయి కూడా మన దగ్గర నైట్ పడుకొని పొద్దుగాల వార్తలు చదివిపోయిన అనుకుంటున్నాడు. అంటే మనం ఒక మంచి ఇన్స్టిట్యూట్ లాగా తీర్చిదిద్దుకున్నాం అన్నా. ఇక మంచి న్యూస్ ఛానల్ ఎదుర్కొన్న ఒక మంచి ఇన్స్టిట్యూట్గా అయితే ఎదిగినాం అని అనుకుంటున్నాం. అట్లాంటి సిచ్యువేషన్ మన మా కార్తీక్ చెప్తుండేది సందర్భంగా. కార్తీక్ చెప్తుండేది బెస్ట్ ప్లేయర్ కాకుండా బెస్ట్ కోచ్ అవుతామని. నేను బెస్ట్ కోచ్ అయినా బెస్ట్ ప్లేయర్ని కూడా అట్లేదు. దాంట్లో ఆడుడు మొదలు పెడితే చాలామంది చెప్తారు, ఆనంద్ రెగ్యులర్ చెప్తాడు, అన్న మనం తెలుగు వెలుగులాగా కావాలి, లేకపోతే తీన్ మర్మల్లాగా. అలాగా కాదు, మనలాగా కావాలి. చదువుకొని వచ్చిన ఒక పట్టుదల ఉంది, అన్నీ చూసి వచ్చాను, చాలా చూసి వచ్చాను. నేను ఇక్కడ అందుబాటులో ఉన్నంత మాత్రాన ఏదో తక్కువ కాదు. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్లు అద్భుతంగా పనిచేసిన. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఒకటే కాదు,
విపరీతమైన సమాజంలో ఒక మంచి పేరు తీసుకున్నటువంటి నాయకులు ఉన్నా మీరు చూసే విధానానికి నాకున్న దానికి చాలా తేడా ఉంది. దయచేసి అవన్నీ బంద్ చేసుకోరు. ఎక్కువ ఆలోచించి దాన్ని మీకున్న ఆ చిన్న సమయాన్ని కూడా వెచ్చించకండి. ఆ గురించి ఆలోచించి మీ పనుల మీద మీరు ఆలోచించండి. ఆ పని ద్వారా కొంత ఛానల్కో సమాజానికో పేపర్కు ఉపయోగపడతారు ప్లాన్ చేస్తారని ఆశిస్తూ 7 సంవత్సరాల నుండి ర్యాలీ అయిన అందరికీ మీడియా మిత్రులు కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా నాతో పాటు అటాచ్ అయినటువంటి వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ కమ్యూనిటీ కావచ్చు, వివిధ ఆర్గనైజేషన్ దాదాపు 40 సంఘాలు పెట్టినా నేను. ఒక సంఘం పెట్టడం అంటే ఒక పేపర్ సంఘం కాదు. ఆ సంఘానికి కలిగినటువంటి బాధ్యతలు చాలా ఉంటాయి. చాలామంది పెడతారు సంఘం, పెద్ద ప్రాబ్లం కాదు. 3000 రూపాయలు పెడతారు, రిజిస్ట్రేషన్ అది 7 ఉండాలి. ఆ ఒక్కరోజు 7 ఉండాలి. ఆ 7 లేకుండా మా సాగర్ చెప్తే గంట చెప్పలో 5,000 ఇస్తే రిజిస్ట్రేషన్ చెప్పి ఇచ్చేస్తారు సర్టిఫికేట్. 24 అవర్స్లో సర్టిఫికేట్ ఇప్పిస్తారు. ఎందుకంటే అంత టెక్నాలజీ ఉన్నది. ఆ టెక్నాలజీలో మనం కూడా మన దగ్గర అంత స్కిల్డ్ ఉన్నారు. మనకున్నంత నెట్వర్క్, మన ఛానల్కు ఉన్నంత నెట్వర్క్ కావచ్చు, వ్యక్తిగతంగా కాచిన సత్రానికి ఉన్న నెట్వర్క్ కావచ్చు, చాలా గొప్ప నెట్వర్క్ ఉన్నది. చాలా విషయాలు తెలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా మన ఛానల్కి కానీ మన పేపర్ కానీ కొంత గౌరవప్రదం ఉంది. కాబట్టి ఆ గౌరవాన్ని తగ్గించే విధంగా ఎవ్వరు కూడా పాటుపడొద్దని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు అప్పీల్ చేస్తాం. యాక్చువల్లీ ఇవాళ కాకుండా ఒక నెక్స్ట్ వీక్ పెడదామని అనుకున్నాం మేము. సరే 23rd అంటే 23rd పెడదామని చెప్పి సడన్గా తీసుకున్న డిసిషన్. దాంట్లో భాగంగా 2 డేస్కి వెళ్ళి సాయి కానీ రాజు కానీ గ్రూప్లో మానిటరింగ్ చేసింది. చాలామంది రిపోర్టర్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే క్యాలెండర్ ర్యాలీ నడుతుందని రాదు. క్లియర్ 130 మంది 150 మంది మీటింగ్ వచ్చేటువంటి రిపోర్టర్లో మేము స్క్రీనింగ్ చేయంగా లాస్ట్కు నిన్ననే మా రమణ గౌర్ధన్ తోటి శివప్రసాద్ తోటి డిస్కస్ చేస్తే 50 మంది మాత్రం మిగిలి. అంతేనా? 50 మంది మాత్రం ఉన్నారు. 50 మంది ఎట్లా అని చెప్పి రాజగోపాల్ అడిగిండు. అదేంటన్నా 50 మంది రిపోర్టర్లు రాలేదని రాజగోపాల్ పొద్దుగాలు అడిగిండు. మనం స్టార్ట్ చేసిన రోజు ఒక్కరు కూడా లేరు. V3 స్టార్ట్ చేసిన రోజు లోగో ఎట్లా తెలియదు, కానీ ఏం చేయాలని కూడా తెలియదు. 0 నాలెడ్జ్. కానీ సంవత్సరం లోపల 1500 లోగోలు ఇచ్చినాం. మేము 1500 ఐడి కార్డులు ఇచ్చినాం. 2వ సంవత్సరం 3వ సంవత్సరం పోతే నాకు తిరిగి వచ్చినటువంటి ఐడి కార్డులు 2000 కోసం వచ్చినాయి. దాదాపు 700-750 వచ్చినాయి. ఇందులో ఏముండదు. ఆత్మహత్యలు రాజకీయాల్లో ఏమంటారు, హత్యలు ఆత్మహత్యలు అనేది. ఇది ఆత్మహత్య కంటే డేంజర్ అయినటువంటి పరిస్థితి. ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా ప్రింట్ మీడియా 2 కలిపితే మన ఒకరికి చెప్పిన ఒక పెద్ద సీనియర్ అడిగిండు, మన తెలంగాణ ఓనర్ అంజయ్ గారు ఒక టాపిక్ వస్తే భరత్ అంజయ్ గారు ఉండే వాళ్ళిద్దరు మనకు అడ్వైజర్లో పెట్టుకున్నాం. మనం V3 నుంచి కానివ్వండి, మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఎట్లున్నది పత్రిక అన్నాడు. అంటే టీవీ ఛానల్ ఇట్లుందని అడగలేదు ఎందుకు అన్నాడు. అంటే అది ఆల్రెడీ మోస్తున్నావు కదా, ఇప్పుడు దీనికి ఏంటంటే అలవాటు అయిపోయిందని చెప్పి. అది మోసుడు అలవాటైంది, ఇది కూడా అలవాటైంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్యాన్సర్, ఒక డయాబెటిక్, ఒక HIV, ఈ 3 కలిపితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్. దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అందరం చదువుకున్న కాబట్టి ఇంకేం ఉండదు. ఇలా ఓనర్ అంటాడు మునుగుతూనే ఉంటాడు, కానీ వెలుగునిస్తూనే ఉంటాడు. ఆ వెలుగుని కనీసం కాపాడుకునే దాంట్లో కూడా పనిచేస్తారని ఆశిస్తూ సమాజానికి మనం పెట్టుకున్న దాంట్లో లక్ష్యం సమాజహితం అని పెట్టుకున్నాం ఒక క్యాప్షన్. దాదాపు 7 సంవత్సరాల్లో మాట ఒక 6-7 కేసులు కావచ్చు. అవి కూడా మన తప్పిదాలో లేకపోతే తీసుకొచ్చిన వాళ్ళ మీద నమ్మకంతో మనం చేసిన తప్ప పెద్ద మనకి ఎక్కడ కూడా చెడు పేరు రాలేదు. ఛానల్కి చెడు పేరు రాలేదు. ఆ 7 కూడా కాకుండా సంవత్సరానికి 5-6 కేసులు కూడా కాకుండా కాపాడుకున్నటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ఎందుకంటే ఎక్కువ కేసులు అయితే ఎక్కువ పేరు వస్తుంది అనుకుంటుంటే అది చాలా డ్యామేజ్ కూడా ఉంది. కరోనా పీరియడ్లో మేము చేసినటువంటి సర్వీస్కు 4-5 IPS ఆఫీసర్లు, ఒక 4-5 కలెక్టర్ ర్యాంక్ ఉన్న IASలు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. V3 లాస్ట్ పోలీసులు అయితే చేతులు ఎత్తేసారు. ఇన్ని ఐడి కార్డులు ఎట్లు ఇస్తున్నావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, మీకు మీ కార్ పాసులు ఎన్ని వస్తున్నాయి అని ఆపి అడిగిన రోజులు కూడా ఉంది. అంటే మనం ఆ రోజు 45 రోజులు పనిచేసినాం, సర్వీస్ ఇచ్చినాం, ధైర్యాన్ని ఇచ్చినాం, ఛానల్ ద్వారా ఇచ్చినాం, మన సేవ కూడా చేసినాం. కాబట్టి ఆ క్రెడిట్స్ అన్నీ ఉన్నాయి. అడిగితే పైసలు అడగకుండా వార్తలు రాసుకొని వార్తల ద్వారా సంవత్సరానికి 1-2 యాడ్లు అడిగితే పక్కా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. యాడ్ ఇయర్ అనేది చాలా తప్పు. యాడ్ల కోసం కూడా పనిచేయాలి. యాడ్ వస్తేనే సంస్థ కూడా బతుంది. సంస్థ బతికి మనందరం దాని మీద లోకల్ రిపోర్టర్లు, స్టాఫ్
ఆఫీస్లో కూర్చునే స్టాఫ్కి వాళ్ళకి సంబంధం ఉండదు, వాళ్ళకి జీతం మాత్రమే సంబంధం ఉంటుంది. మీరు తెచ్చే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మీ ఫీడ్ మీద కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ మీద కావచ్చు. కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది మేనేజ్మెంట్ చూసుకుంటారు కాబట్టి ఇచ్చే ఫీడ్ అలా కొంచెం గట్టి ఫీడ్ ఇచ్చి ఉపయోగపడేటువంటి ఆరోగ్యపరమైనటువంటి వార్తలను మనం ప్రసారం చేయగలిగితే తప్పకుండా మన ఛానల్ కాదు ఇంకా 100 వచ్చినా ఆదరిస్తారు. తెలంగాణ రాష్ట్రమే కాదు, మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 80 మంది రిపోర్టర్లు ఉన్నటువంటి వ్యవస్థ ఉంటే ఏపీలో కూడా పనిచేసినాం. అంత సీరియస్నెస్లో పనిచేసినాం. మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విభాగాలు ఉన్నటువంటి మా స్టాఫ్ మరి మేము ప్రధానం ఉన్నమా లేవా అని అంటే నేను ఏం చేయలేను, కానీ అందరు ప్రధానంగా ఉన్నోళ్ళే ఉన్నారు. మా గోవర్ధన్ కావచ్చు, వెంకటరమణ కావచ్చు, శివప్రసాద్ అయితే వాళ్ళ 3 పిల్లర్స్ ఇప్పుడు పేపర్. మిగతా దాంట్లో కెమెరామెన్ల దాంట్లో మా అఖిల్ కావచ్చు, మా శ్రీధర్ కావచ్చు, మా గురుమూర్తి కావచ్చు, వాళ్ళు కూడా మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి కాదు ఇంపార్టెంట్. మీరు తెచ్చే ఫీడ్ పీసీఆర్ ఇంపార్టెంట్. మా వరలక్ష్మి చూస్తుంది, నా పేరు చెప్తాను సార్ అని. మా దాంట్లో మొత్తంలో ఈ 2 సంవత్సరాలకి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో సిన్సియర్ ఎంప్లాయ్ అంటే మా వరలక్ష్మి ఒకటి టీచర్. 10 to 6 ఏదైనా వచ్చి కూర్చుంటుంది. అలా పోతే ఊరికి పోతే తప్ప హైదరాబాద్ ఉంటే మాత్రం 10 to 6 పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా, జీతం ఇచ్చినా ఇవ్వకున్నా ఒక్క నిమిషం చాడుతుంది. బయట కామెంట్ చేయరు, సిన్సియర్ పని చేస్తారు. ఇంకా వీడియో ఎడిటింగ్లో వస్తే మనం చేసేంత రా మెటీరియల్ వస్తుంది. దాన్ని కొంచెం స్క్రాప్ తగ్గించి దాన్ని కొంచెం ఎడిట్ చేసే బాధ్యత మా యువ నాయకుడు ఉన్నాడు సాయి. వాడిని 3 ఉంటేనో మంచిగా వీడియోలు ఎడిటింగ్ చేస్తారు, లేకపోతే వీడియో నాశనం చేస్తారు. అది కాదు నీకు కావాల్సింది. సాయి నువ్వు చిన్నపిల్లనివే, నీకు అనుభవం వచ్చింది, 3-4 ఏళ్ళకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నావు, మధ్యలో పోయినావు వచ్చినావు. కానీ మేము మాకున్న గొప్పతనం ఏంటంటే మా బీచ్కి కానీ విషయంలో కానీ టాలెంట్ ఉన్న అంత తొందరగా మేము వదిలిపెట్టాం. వ్యక్తిగతంగానే మాట్లాడతాం, వ్యక్తిగతంగా తిట్టినా తిడతాం, పెట్టినా పెడతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కుటుంబ సమస్యలాగా, కుటుంబం లాగానే మిత్రి అనేది ఒక కుటుంబం లాగానే చేసి ఆదరిస్తారని, మెరుగైనటువంటి సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తూ మీకున్న పర్సనల్ పంచాయతీలన్నీ కూడా V3కి తీసుకురాకుండా V3లో ఉన్నారో లేరో కేసులు పెడుతున్నారు పోలీసులు. అసలు V3 న్యూస్కు కచ్చా సత్ర ఆయన పేరున్న తర్వాత ఎవరైనా కేసు పెట్టాలని కూడా భయపడతారు. ఆ వ్యవస్థలో మనల్ని ఉన్నారో లేరో మా రిపోర్టర్లు కోరట్లోకి వెళ్ళి మెట్పల్లి జగిత్యాలకి వెళ్ళి కేసు అయింది. రవిరాజ్ అక్కడ ఉన్నాడు. దాదాపు నేను 2 ఏళ్ళు అవుతుందో సంవత్సరంగా రవిరాజ్ నేను చూడక కాలే నవీన్ ఇప్పుడు వచ్చిన ఆయన కేసు కాగానే టక్మని ఫోన్లు చేసాడు నాకు. బసవరాజు అని నిజామాబాద్కి వెళ్ళి ఉంటాడు. ఆయన ఒక 7-8 మంది రిపోర్టర్ మన రిపోర్టర్లో ఫోన్ చేశారు, సార్ అది కేసు అయిందిగా మన మీద. నువ్వు కూడా అదే పరిస్థితిగా, నువ్వు దాంట్లోనే రిపోర్టర్ కదా, అది చేస్తుండా చేస్తలేడా అనకుండా గట్లెట్లా చేస్తారు సార్ కేసు ఇది. ఆయన మీద దాన్ని ఏమంటే చాడింది. చెప్పిన ఆయన ఉన్నా లేకున్నా కేసు అయింది, ఓకే మాట్లాడతాం చెప్పి. దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ మన సతీష్ దేవటి ఇమ్మీడియట్ గంట సేపట్లో ఒక 20 ఫోన్లు ఇచ్చాను నాకు. మరి ఉత్తప్పుడు ఎవరు కూడా ఫోన్ చేయడం వార్తలు పెట్టారు. అందరూ ఈ ఎల్బీనగర్ జోన్లో ఎంతమంది రిపోర్టర్లు ఉన్నారో అన్ని ఛానళ్ళలో కలిపి దాదాపు 20 మంది నాకు వితిన్ 15 నిమిషాల్లో పెట్టారు. నా మలేష్ అన్న మన ఛానల్ మన పేపర్లో సతీష్ అంటే మన దాంట్లో ఉన్నాడు అన్నాడు. కొత్తగా వచ్చింది ఆ పిల్లలు, అత్యుత్సాహం ఉంటుంది. నేచురల్ చేసిలో ఆ సంబంధం లేని కేసు అది. ఆయన కేసు చేసినప్పుడు మన దాంట్లో లేడు. కొత్త వచ్చిన సిఐకి అది అర్థం కాక టక్మని వేసేసి సరే వ్యక్తిగతంగా మనకు పర్సనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మనకు పర్సనల్ ఇమేజ్ ఉంది. ఏ శాసనసభ్యుని కాడి మీద కక్ష సత్యానన్నా కక్షమన్నా అంటే గుర్తుపడతారు. దాన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని మిస్అప్రాపరేషన్ చేయకుండా పాజిటివ్గా పోతే కనుక డెఫినెట్ ఛానల్ సక్సెస్ అవుతాం. ఇవాళ కేబుల్ ఛానల్లో మీకు తెలిసినా తెలియకుండా ద నెంబర్ 1 ఛానల్ V3 న్యూస్. ఎవరికి ఆ నెట్వర్క్ లేదు, ఎవరికి లేదు. నువ్వు ఏ ఎలక్షన్ పోయినా, ఇక్కడ అసెంబ్లీ పాస్కి పోయినా, సెక్రటరీ పోయినా, లేకపోతే గవర్నర్ గారు పెట్టేటువంటి ఎట్ హోమ్ కార్యక్రమం అయినా మనకు అన్నిటికీ ప్రభుత్వ పరంగా మనకు పాసులు వస్తున్నాయి, మనల్ని ఆదరిస్తున్నారు. INPL మంచి గుర్తింపు ఉన్న సంస్థగా మనం ఉన్నాం. దాన్ని కొంచెం కాపాడే బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. దయచేసి దాన్ని కొంచెం గ్రో చేయడానికి కోసం పనిచేద్దామని చెప్తూ మరొకసారి మా V3 న్యూస్ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ జై తెలంగాణ, జై V3.
వాళ్ళ రిపోర్టర్లకి అలాగే పాతగా ఉన్న రిపోర్టర్లతో పాటు 7 వసంతాలు పూర్తి చేసుకొని 8వ వసంతాలు అడుగుతున్న సందర్భంగా మా మేనేజ్మెంట్ తరఫున మా తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2018 నవంబర్ 23వ తారీఖు ప్రారంభమైన V3 న్యూస్ ఛానల్ ఒక నెల రోజుల తర్వాత డిసెంబర్ 20వ తారీఖు నేను రిపోర్టర్గా ఎక్కడో బంజారాస్ ఏదో ఛానల్కి చిన్న పేపర్ యాడ్ ఉంటే పోదానే సమయంలో మా బావని ఇట్లా అడ్రస్ సెకండ్ అడిగితే పలానా సాగర్ అన్న అడిగితే తెలుస్తుంది అని చెప్తే ఇక అంత దూరం ఎందుకు పోతారా, ఇట్లా పలానా ఛానల్ ఉంది సార్ అంటే ఆ టైంలో డిసెంబర్ 20వ తారీఖు అక్కడ శివాజీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్కి రావడం జరిగింది. అప్పుడు సార్ కూడా వచ్చా, మా చండూరు ఊరితో కూడా చాలా పరిచయాలు ఉన్నాయని కూడా తెలిసింది. అప్పటి నుంచి వారు ఏంది కదా ఏం చేయాలంటే డిగ్రీ జర్నలిజం చేశారు, పీజీ చేశారు సార్. ఇట్లా రీసెంట్గా మా ఫాదర్ ఇట్లా చెప్పారు. నాకు దీని అనుభవం అయితే లేదు, నేర్చుకోవాలని ఆలోచన ఎంత దూరం ఉందంటే సరే అని అప్పుడు మునుగోడు కన్సల్టెన్సీ రిపోర్టర్కి అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 2019 డిసెంబర్ 20 నుంచి ఒక 1 year వరకు చేసిన. ఆ తర్వాత 2020లో కరోనా టైంలో ఇంటి దగ్గర ఉండి ఎలా ఏం చేయాలన్న ఆలోచనతో పాల్గొక ఇక సార్కి డైరెక్ట్ మళ్ళీ సాగర్ని అడిగి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజు సార్ ఆ రోజు సార్ని అడిగి మాట్లాడతా చెప్తా అని అన్నారు. ఆ రోజు సాగర్ అన్న రాజు సార్ కూడా మంచి సహకారం అందించి ఆఫీస్ కార్యాలయంలోనే ఉండేటట్టు అవకాశం కల్పించి సార్ తోటి అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో 6 నెలలు బయటకు పోయినా కూడా అది బాధతో సార్ పోయింది, అది కోపంతోనే కాదు. ఎంతున్నా మీరు ఇంతమందికి అన్నారు కుటుంబం అని, ఆ కుటుంబంలో కొన్ని నలుగురు ఉంటాయి, ఆల్రెడీ తప్ప వేరే విధమైనటువంటి ఆలోచన మాకు లేదు. ఎంత ఉన్నా మీరు మాకు గాడ్ ఫాదర్ లెక్కన భావిస్తా ఈ ఫీల్డ్లో నేను. దాన్ని ముఖ్యంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకైతే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అయితే మనం సంపాదన అంటే చాలామంది అంటున్నారు, మా మిస్సెస్ అంటారు చాలామంది రిపోర్టర్లు సంపాదిస్తారు, నువ్వేం చేస్తున్నావు అంటే మనకి అలాంటి ఎవరిది వద్దు, మనకి ఏముందో వస్తున్నటువంటి శాలరీని వెనుక ముందైనా మంచిగా మేము ఇందులో నిలబడడానికి అవకాశం కల్పించారు. ఒక మంచి స్థాయిలో రెస్పెక్ట్ అయితే ఊళ్ళో అయితే ఒక మంచి గుర్తింపునిచ్చింది అని చెప్పేసి బలంగా చెప్పుకుంటారు ఈ సందర్భంగా. నేను ముఖ్యంగా అయితే రెస్పెక్ట్ అయితే నాకు ఊర్లో అయినా బయట మంచి ఈ సంస్థ ద్వారా నాకు మంచి కల్పించింది. వేరే విషయాలు ఉంటే అది కుటుంబపరంగా ఒక తండ్రి లాంటి పొజిషన్లో ఉండి వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళతో సాత్వం చనువు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. మంచి గుర్తింపుని స్థాయికి తీసుకొచ్చింది మాత్రం V3 న్యూస్ ఛానల్ మేనేజ్మెంట్. ముఖ్యంగా సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాగర్ అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్స్. అన్నగారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. మరియు నా సహచరులు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళు, నాకంటే సీనియర్లు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. V3 న్యూస్ పెట్టే ముందు ఒక రిపోర్టర్ లేడు, పెడదామన్న ఆలోచన వచ్చింది. ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. బూజు పట్టి ఉండే బిల్డింగ్ వచ్చినాం, అగ్రిమెంట్ చేయించుకున్నాడు, తెల్లారి దులిపినాం, దుమ్ము దులిపి మొదలుపెట్టినాం. ఒక్క రిపోర్టర్ అన్న వస్తలేడు. V3 న్యూస్ ఆరంభం అవుతుందని మొత్తం మీద ఏదో 2 ఫ్లెక్సీలు కట్టినాం, ఇక్కడ అక్కడ పోయి కట్టి వచ్చినాం. వస్తారు అసలే లాస్ట్ ఓపెనింగ్ డేట్ దగ్గర పడ్డది. అడిగాడు, ఏంది మరి రిపోర్టర్లు ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా ఏంది మరి, వస్తారని అనుకుంటున్నా. స్టార్ట్ అయితే చేద్దాం. స్టార్ట్ చేసిన రోజు 23 మంది రిపోర్టర్లు రిక్రూట్ అయ్యారు. ఫస్ట్ రోజు లాంచింగ్ రోజు 23 మంది రిపోర్టర్లు. దాంట్లో నవీన్ కూడా ఉన్నాడు. ఫస్ట్ నవీన్ జిడిమెట్ 23 మంది రిక్రూట్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ 23 తోటి ఒక 2 years తర్వాత చూసుకుంటే 350 మంది రిపోర్టర్లు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నారు. అంటే వచ్చిన వాళ్ళు, ఐడి కార్డ్ చేయించుకున్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, మానేసిన వాళ్ళు, ఇవన్నీ ఫిల్టర్ చేయగా 350 మంది గ్రూప్లో ఉన్నారు. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 2 years బ్యాక్ వెళ్ళిపోయాను, 1 year 2 years బ్యాక్ వెళ్ళిపోయాను. సరే, రెగ్యులర్గా అన్నగారు అయితే నాకు రెగ్యులర్ ఇప్పుడు కాదు, ఉద్యమం తరువు నుంచి సత్యనారాయణ కదా అందరికి, అప్పటి నుంచి రెగ్యులర్గా టచ్ చేయాలి. ఈరోజు వచ్చి చూస్తే రిపోర్టర్లు కనిపిస్తలేరు. అడిగిన ఏందన్న మెసేజ్ పెట్టిరు,
మెసేజ్ పెడితే రిపోర్టర్లు రారు. సరే నిర్లక్ష్యమా బాధ్యత రాహిత్యమా అది మనం మాట్లాడుకోవచ్చు తర్వాత సంగతి. కానీ మెసేజ్ పెడితే కాదు, ఒక 3-4 రోజుల నుంచి, ఒక వారం ముందు రోజుల నుంచి ఫాలోఅప్ చేయాలి. వాడు వచ్చేటట్టు చేసుకోవాలి. వాడు రాకపోతే మనం యాడ్స్ ఏడు అడుగుతాం. అసలు వచ్చేటట్టు చేస్తే వచ్చినాక కన్విన్స్ చేసి, సరే మనం 20 యాడ్లు టార్గెట్ అన్న దగ్గర 5 యాడ్లు, 4 యాడ్లు, 3 యాడ్లు, కానీ తేయకపోని కన్విన్స్ అయితే చేయగలుగుతాం. వాడు ఇప్పుడు కాకపోతే ఇంకో నెక్స్ట్ తీసుకొస్తాడు. అవసరం అంటే అనుకూల పరిస్థితిని, అక్కడ ఉన్న సిచ్యువేషన్ను, స్థానికంగా ఉండే ఇబ్బందులు అన్నిటిని బేరీజ్ చేసుకొని ఇప్పుడు కాకపోతే ఇంకోసారి తెస్తాడు. దయచేసి నేను కోరేది ఏంటి అంటే, ఇక ముందు ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజ్ చేసిరో వాళ్ళు మెసేజ్లు పెట్టి వదలకుండా ఒక వారం ముందు నుంచి ఒక పేపరు లిస్టు ప్రిపేర్ చేసుకొని, అంతకుముందు మేము అట్లే చేసేది. 350 మంది కానీ 400 మంది రిపోర్ట్ ఒక్కటే ఫస్ట్ ఇయర్కే 150 మందికి డయాస్ మీద సన్మానం అయింది అంటే అది ఏ ఛానల్లో కూడా అసలు ఇంపాసిబుల్. 150 మంది సింగర్లను స్టేజ్ మీద గెలిచి సన్మానం చేయడం అనేది. అటువంటి కార్యక్రమాలు చేసి ఓ సినిమా రిలీజ్కు మొత్తం పోతే అసలు ఆ సినిమా ఫంక్షన్ వాళ్ళు అసలు స్టన్ అయిపోయారు. మొత్తం అందరం పోయింది, రిపోర్టర్లతో పాటు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్కు దేనికి రిలీజ్ అవుతుంది, లాంచింగ్ అవుతుంది, మీ అందరినీ రాండి అంటే మొత్తం పోయినాం. అందరం పోతే హాల్లో ప్లేస్ లేదు, రోడ్డు మీద మొత్తం నిండిపోయినాం. ఓన్లీ V3, వేరే అదర్ పర్సనే లేడు. అంటే అంత ఉండే రిపోర్టర్లు మన దగ్గర. దయచేసి నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు లిస్ట్ రాసుకొని 3 వారం రోజుల ముందు నుంచి కూడా ప్రాపర్గా కాల్ చేసేది. ఒకటి కాదు, ఆయన లేపకుంటే మళ్ళీ నాట్ లిఫ్టింగ్ అని రాసుకునేది, నాట్ లిఫ్టెడ్ అని చెప్పి రాసుకొని మళ్ళీ ఆయన లేపినాక కాల్ చేసేది. వాళ్ళు లేపాలే, వినాలే, రమ్మనాలే, మళ్ళీ తెల్లారి మళ్ళీ కాల్ చేయాలి. ఏమైంది గుర్తుందా, మర్చిపోయినావా, నిన్నేమన్నా మందాయి పండుకొని ఉన్నావో ఏమో, మర్చిపోయినావో ఏమో, గుర్తుపెట్టుకో అని చెప్పి మళ్ళా ఇట్లా వారం రోజులు ప్రాసెస్ చేస్తే ఆ స్థాయికి వచ్చింది. దాన్ని మళ్ళీ ఒకసారి చేయండి దయచేసి. సింపుల్ మెసేజ్ పెట్టి వదలకండి. నా అడ్వైజ్ అదొక్కటే. కొద్దిగా ఆఫీస్లో కూడా ఉండేది ఒక సాయి ఒక్కడు ఉంటుండు ఆఫీస్లో రెగ్యులర్గా, సాయి మేడం ఉంటుంది. మీరిద్దరు బాధ్యత తీసుకోండి. మీరంటే కరెక్ట్, ఆ సాయి నువ్వు కూడా కొద్దిగా బాధ్యత తీసుకొని దాన్ని మెయింటైన్ కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావు. కానీ ఆఫీస్ను కూడా ఆఫీస్ అన్నట్టు సెట్ చేసుకో. నువ్వే ఎప్పుడు రెగ్యులర్గా ఉండేది నువ్వే ఆఫీస్లో, అదొకటి చూసుకో. థ్యాంక్ యూ అండి. 9 నుండి నాకు పరిచయం. అట్లా ఈ ఛానల్ ప్రస్తుతం ఇప్పుడు V3 కాదు, అంతకుముందు మేము శ్రీ టీవీ అని చెప్పి 2010లో చాలా ఎస్టాబ్లిష్మెంట్కి ప్లాన్ చేసి ఆఫీస్ తీసుకొని అప్పుడు కూడా కష్టపడ్డాం. ఒక సెకండ్ టైం కూడా కష్టపడ్డాం. థర్డ్ టైంలో సక్సెస్ చేయడానికి మాకు అవకాశం వచ్చింది. 2018లో లాంచ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కలిసిగానే వ్యవహరిస్తూ నేను ఎందుకు మానేయడం జరిగిందంటే కొన్ని అనివార్య కారణం వల్ల మానేయడం జరిగింది. అలాగే మానేయడం అని కాకుండా అన్న ఎప్పుడు కాల్ చేసినా అని రావడం, అంటే ఇది ఒక కుటుంబం లాగా. పని ఉంది అన్న రేపు రావాలి, 1 నైట్ రావాలంటే అన్న మార్నింగ్ బయలుదేరుతా అని చెప్పి బయలుదేరడం జరిగింది. నా 4 లోకల్ నిజామాబాద్ యాక్చువల్. దానివల్లనే ఫ్రెండ్లీగానే ఉండేది. ఆ తర్వాత V3 స్టార్ట్ అయిన తర్వాత V3 కానీ కాచమానికి సంబంధించిన కాచం ఫౌండేషన్ కానీ, వైశ్య వికాస వేదిక కానీ, కంప్లీట్ ఆర్గనైజేషన్ వర్క్స్ కూడా బ్యాక్ ఎండ్ కూడా మేమే చేసాం. సో ఆ విధంగా ఫ్యామిలీ ఫ్రెండ్గానే ఉంటున్నా, ఫ్యామిలీ ఫ్రెండ్గానే అదే అటాచ్మెంట్తో ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే చాలా రోజులు నేను కనబడట్లేదు, మళ్ళీ ఇక్కడ పైన కూర్చుండి ఏందని కొంతమంది అనుకుండొచ్చు. అంటే పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ అనుకుంటే లోకేష్ అది చెప్తున్నాను, మాకైతే ఆ డౌట్ లేవు. అది సో ఏంటంటే కంటిన్యూస్గా నేను బయట ఉన్నాను, బయట ఎక్కడ ఉన్నాను ఆ డౌట్ ఉన్న వ్యక్తులందరూ కూడా గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేసినాం. సో కంటిన్యూస్ ఇంకా కొన్ని నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్కెటింగ్ చూస్తాను, దాంతోపాటు వార్తలు కూడా రాస్తుంటాను. కాశంలో నాకు 10 సంవత్సరాల నుంచి తెలుసు, కానీ జర్నీ మాత్రం 1.5 ఇయర్ నుంచి విశ్వంబట్లో చేస్తున్నాను. మన కాడున్న ముఖ్యంగా సమస్య ఏంటంటే రిపోర్టర్లు డిస్టిక్లో ఉండడం వల్ల కొద్దిగా వాళ్ళు మనకు టచ్లోకి రావడం లేదు. వార్తలు పెడుతున్నారు, వార్తలు కూడా కొద్దిగా తేడాలు వస్తున్నాయి, అంటే మొత్తం మిస్టేక్స్ లాంటివి పెట్టడం చేస్తున్నారు.
వాళ్ళని కరెక్షన్ వార్తల పరంగానే కరెక్షన్ చేయలేకపోతున్నారు. యాడ్స్ పరంగా ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవడం, కాల్ బ్యాక్ చేయకపోవడం, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి రిపోర్టర్లు మనకు అందరం కూర్చొని వాళ్ళని పిలిపించి వాళ్ళు చేస్తారా చెయ్యరా అనే విధంగా మాట్లాడి మనం సెట్ రేటు మనం సంస్థ నుంచి స్టాండర్డ్గా ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా స్టాండర్డ్ ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కంపల్సరీ చేస్తాము. నమస్కారం. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సూపర్లో జాయిన్ అయినా. ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన అతిథులకు, రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. శుభాకాంక్షలు. ఇక్కడ క్వాలిటీ మనం పెంచాల్సిన అవసరం కూడా ఉంది. రిపోర్టర్స్ ఫస్ట్ మీరు రా మెటీరియల్ అనేది కొంత కరెక్ట్గా ఇస్తే అది ఒక మంచి శిల్పం అంటే ఆ రా మెటీరియల్ సరిగా లేకపోతే అది కరెక్ట్గా కాదు. సో మీరు పంపే వార్త ప్రతిదీ వచ్చినట్టుగా కాకుండా ఒకసారి మీరు చదువుకోండి ఫస్ట్ పంపించేది. ఆ తప్పులు మీకే సగం రెక్టిఫై అవుతుంది. తర్వాత పంపిస్తే ఇక్కడ మేము దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి దాన్ని చేయగలుగుతాం. ఇంకోటి కాచం సార్ గురించి చాలా మంచి సపోర్టింగ్, మంచి మేనేజ్మెంట్ ఇవ్వడం చాలా మంచిది. ఒక చిన్న సామెత, ఒక పద్యం కూడా ఉంది, ఆరంభించరు నీచ మానవుడు అని చెప్పేసి. ఒక భయపడి ఎవరు అదే ఒక పనిని స్టార్ట్ చేయరు. కొంచెం స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్ వస్తే మధ్యలో వదిలేసిపోతారు. అట్లాంటి వ్యక్తి కాదు సార్. అది ఒక విజన్ తోటి, ఒక లక్ష్యంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొంటూ పోతూనే ఉన్నారు. సో ఇలాంటి మేనేజ్మెంట్, ఒక యజమాని దొరకడం మన అదృష్టం. దీన్ని మనం యూజ్ చేసుకుందాం, మనం వాళ్ళకు యూజ్ అవుదాం. మనం కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఫీల్డ్ ఛానల్ బాగుపడుతుంది. ఛానల్ బాగుంటేనే మనం బాగుంటాం. అందరికీ కూడా శుభాకాంక్షలు. 7 సంవత్సరాల క్రితం మరి 6వ ఐడి కార్డు రాజగోపాల్ సార్ వస్తారు, కాచం సార్, వీళ్ళందరూ ఈ సంవత్సరాల నుంచి ఇది ఛానల్ నడుస్తుందంటే అది మన CEO సార్ సత్యనారాయణ సార్ నమస్కారం. ప్రతి ఒక్కరు ఏ ఛానల్లో చేసినా, ఏ పేపర్లో చేసినా కూడా ప్రతి దానికి టార్గెట్లు పెడతారు. కొన్ని టీవీ ఛానల్లో కానీ పేపర్లో కానీ ప్రతి నెల కూడా వసూలు చేసేవాళ్ళు. కానీ ఇప్పటివరకు మన సార్ కానీ మనం యాడ్స్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, మనం ఏం చేసినా కూడా సార్ మంచిగా ముందుకు పోయి మంచిగా బాగుపడాలని చెప్పి అంటారు. మన సంస్థలో పనిచేసే వాళ్ళు చాలామంది ఎన్నో టీవీ ఛానళ్ళలో, శాటిలైట్ ఛానల్స్లలో కూడా చేస్తున్నారు. కానీ ఏంటంటే సార్ ఎప్పుడైనా సరే మన అందరికీ ప్రోత్సహిస్తారు. ఇన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కానీ ఏ టీవీ ఛానల్లో కూడా ఇట్లాంటి CEO ఎక్కడ కూడా లేరు. ఇది మాత్రం చాలా గొప్పతనం. మనకి ఇంత మంచి CEO ఉన్నాడు కాబట్టి మనం కూడా ఏదైనా యాడ్స్ కావాలి, ఏదైనా రావాలంటే కాదు సార్ ఇప్పుడు కాదు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ చేస్తాం, తర్వాత చేస్తాం మేము అని చెప్పేసి మనం చెప్పాలి. ఎప్పుడైనా సరే ఏ సంస్థ అయినా, సంస్థ బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం పనిచేసి యాడ్స్ కానీ ఏదైనా సరే భయపడకుండా ఇప్పుడు కాకుండా ఇట్లా ఇస్తాం సార్ అని చెప్పి రాజగోపాల్ సార్ చెప్పినట్టు 10 యాడ్ని అడిగితే కాదు సార్ 5, 2, 3 ఏదో ఒకటి చేస్తేనే సంస్థ నడుస్తుంది. సంస్థ నడిస్తేనే మనం ఉంటాం, మనం ఉంటే వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పుకోండి. కూడా మరొకసారి శుభాభినందనలు అండి. అయితే సార్ చెప్పిన వాటిలో కొన్ని విషయాలు 2-3 విషయాలు మాట్లాడితే కనుక స్టాఫ్, నేను ఈనాడు ముందడుగులో చేసినప్పుడు ఈనాడులోనే రామోజీరావు గారు ఉండేది అక్కడే. కానీ ఆయన వస్తున్నారు అంటే సార్ ఒక 3 years తర్వాత మాకు కలవడం జరిగింది. సార్ వస్తున్నారు, చైర్మన్ గారు వస్తున్నారు. మీరు ఇప్పటికీ మీరు ఈనాడు వాళ్ళని ఎవరిని అడిగినా కూడా అలాగే ఉంటుంది. యాక్సెస్ అనేదాన్ని పాజిటివ్గా పెట్టుకుంటే బాగుంటుంది. రెండోది వచ్చేసండి, ఒక సంస్థ 7 years అంటే కంప్లీట్ అవ్వటం అనేది అంత మామూలు మాటలు అయితే కాదు. కాచం సార్లు ఉన్నది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్తో సంబంధం లేకుండా ఆయన ఒక పట్టుకున్నారు అంటే దాన్ని అయితే ఇప్పటివరకు వదలరు. అది నేను హ్యూమన్ రైట్స్లో చూసాము, కాచం ఫౌండేషన్ కానివ్వండి, DFTV కానివ్వండి, అలాగే RTC యూనియన్ కానివ్వండి, అంటే ఎండ్ వరకు అయితే దానికైతే ఉంటారు. మరి దాని ఫలానికి సార్ అయితే దాన్ని తీసుకోలేదు సార్ మీరు. కానీ దీంట్లో మాత్రం అట్లా ఉండకుండా ఏదైతే ఉన్నారో ఈ విషయంలో, మీడియా విషయంలో, స్పెషల్గా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, కొంచెం పెద్ద పత్రికలు కూడా అడ్వర్స్ సిచ్యువేషనే ఉంది, మూసే పరిస్థితులలో కూడా ఉన్నాయి. ప్రధాన పత్రికలు మనం విన్నాం.
పత్రికలు మూసేసి ఈ పేపర్ సైడ్ వెళ్దాము అని ఇంకొక ప్రధాన పత్రిక అయితే ఫార్మా రంగంలో దిగుతుందని కూడా అనుకున్నాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ ఊపిరి ప్రజలు ఉన్నంత వరకు న్యూస్ ఉంటుంది, న్యూస్ ఉన్నంత వరకు న్యూస్ పేపర్స్ ఉంటాయి. దాన్ని డెలివరీ అనేది మన పైన ఉండాలి. అంటే నేను ఇది చెప్తున్నాను అంటే కానీ నేను యాజ్ ఏ సోషల్ వర్కర్కే కాదు, నేను కూడా ఆర్టికల్స్ రాస్తుంటాను. నేను ఉండేది కుత్బుల్లాపూర్, నవీన్ గారికి కూడా తెలుసు. ఒకసారి సార్ బర్త్డే కూడా మనం కుత్బుల్లాపూర్లోని గవర్నమెంట్ స్కూల్లో చేశాం ఆన్ ద ఇయర్ ఆఫ్ February 17 కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్. సో ఇవి నేను చెప్పేంతవన్నీ కాకపోయి ఉండొచ్చు, కానీ చిన్న సజెషన్స్ ఇవి. ఆ సజెషన్స్ తోటి ప్రతిదీ కూడా బెటర్మెంట్ సైడ్ వెళ్తే కనుక డెఫినెట్గా ఇంపాక్ట్ ఉన్నదానికైతే అవ్వచ్చు. అది సార్ సైడ్ కేబుల్లో నెంబర్ 1 ఎట్లా ఉందో మిగతా వాటిలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. నథింగ్ బట్ టీం వర్క్ అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు కృతజ్ఞతలు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేనైతే 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉంటున్నా, ఛానల్ పెట్టక ముందు నుంచే ఉంటున్నా. ఈ లోటుపాట్లు అన్నీ నాకు తెలుసు. ఎంత ఇబ్బంది అవుతుందో ఛానల్ నడిపే నీకు అన్నీ తెలుసు. మనం పెట్టడమే కానీ రావటం అయితే జరగట్లేదు. ఇందాక బ్రదర్ చెప్తున్నారు ఫలాలు మనం ఇంతవరకు కూడా అనుభవించలేదని. ఎప్పుడు అనుభవిస్తారో తెలియదు. మీ రిపోర్టర్ల మీదనే ఆధారపడి ఉంటుంది యాడ్స్. దాంతోపాటు నా మీద కూడా ఉంది అనుకో, కానీ అందరం కలిసి చేస్తేనే ఇంకా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఏదేమైనా ఛానల్ అయితే ముందుకు పోవటానికి అయితే అందరూ కృషి చేయాలి. దాంతోపాటు మనం పత్రిక కూడా నడుపుతున్నాం కాబట్టి ఈ రెండింటిని 2 కళ్ళ లెక్క ముందుకు తీసుకుపోవటానికి ప్రతి ఒక్కరు సాగులో కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. టీచింగ్ న్యూస్లో వర్క్ చేస్తున్న PCR ఆపరేటర్గా 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరం మీకు అడుగు పెడుతున్నాను. V3 న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు. నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా నేను చేసిన స్టడీస్ అయితే TTC, కానీ నేను వర్క్ చేస్తున్నది ఏమంటే PCR. నాకు వర్క్ రాదు. నేను ఇక్కడికి వచ్చి చాలామంది నేర్పించినారు నాకు. సాయి సారు, పరమేశ్ సారు, శివ, అందరూ వీళ్ళందరి దగ్గర నేను అనుకోగా ఉండి వర్క్ నేర్చుకున్నా. వర్క్ వచ్చింది కదా అని నేను ఎగిరి పడలేదు. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కరూ పుట్టిన తర్వాత ఏదో ఒకటి లైఫ్లో సాధిస్తారు, కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ప్రతి ఒక్కరు. మనకు వచ్చు కదా, వచ్చిన వరకు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే యాజ్ ఎ సక్సెస్ నెంబర్ 1 ఎదుగుతారని నా ఒపీనియన్. ఇంకా ఏమంటే, చాలామంది రిపోర్టర్స్ శాలరీ కోసం ఆధారపడి ఉంటారు. శాలరీ ఈరోజు అయినా ఇస్తారు, రేపైనా ఇస్తారు. సారు ఉంటే మాత్రం శాలరీ వితిన్ సెకండ్స్లో కొట్టేస్తాడు, లేకుంటే ఎందుకు చెప్తాడు అంతే. అట్లని మనం వర్క్ అయితే ఆఫ్ చేయలేం కదా. ఏది నడవాలో అది నడవనివ్వండి. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పరిచయమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఎర్రమాద కృష్ణారెడ్డి గారు. మనం పెట్టేటువంటి ఉద్యమంలో పెట్టినటువంటి సంఘాలు కావచ్చు, ఉద్యమం తర్వాత సంఘాలు కావచ్చు, ఆ క్రమంలో మా సాయి వాళ్ళ డాడీ శేఖర్ ద్వారా పరిచయమైనటువంటి మిత్రుడు కృష్ణారెడ్డి గారు. వారు సమాచార హక్కు వికాస్ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు దానికి నేను గౌరవ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మిత్రుని మాట్లాడుతూ కోరుతున్నాను. ఈరోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగు పెడుతున్న V3 న్యూస్ ఛానల్ యానివర్సరీ డేకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు యాజమాన్యానికి, సిబ్బందికి సమాచార హక్కు వికాస్ సమితి తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ సార్ చెప్పినట్టు క్రమశిక్షణ కాడికి వచ్చేసరికి ఇది గవర్నమెంట్ బడి, ఫ్రీడమ్ ఎక్కువ ఉంది. నారాయణ చైతన్యలాగా రుద్ది పని చేయించుకుంటే కానీ పత్రికా రంగంలో ఫలితాలు వస్తాయి. కానీ ఇక్కడ ఫ్రీడమ్ ఇచ్చేసరికి నేను ఒక్కరిని చేయకుంటే ఏంది, రాజుగారికి పాలు పోసిన చందంగా పనిచేస్తున్నాం. దాంట్లో నేను కూడా ఒక భాగమే. ఆ క్రమంలో వారు రాబో వారం రోజులలో ఖచ్చితంగా క్రమశిక్షణగా ఛానల్ను నడపడానికి నిర్ణయం తీసుకున్న దాంట్లో కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఫలితాలు వచ్చేలాగా తీసుకునే చర్యల్లో మాకు ఏదైనా బాధ్యత ఇస్తే మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. V3 ఛానల్ను ఉన్నత స్థానంలో ఉంది, ఉన్నత స్థానంలో ఉండేలాగానే మరికొన్ని సంవత్సరాలు యథావిధిగా ఉండేలాగా చేయడానికి నా వంతు సాయంగా నేను పనిచేస్తాను. అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాను. సముద్రాలు దాటి అష్టదిక్కులకే విస్తరిస్తున్న V3కి శుభాకాంక్షలు. అట్లా అని చెప్పి అష్టదిగ్బంధం చేయకూడదు. నెక్స్ట్ డైలాగ్ అదే. అష్టదిగ్బంధం 8వ సంవత్సరంలో దాటి 9వ వసంతంలోకి నూతనంగా అడుగుపెట్టాలని ఆల్ ది బెస్ట్. ముందుగా V3 యజమాని స్టాఫ్కి, ఫౌండర్ అండ్ చైర్మన్కి, విశ్వాంబర ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, స్టాఫ్ అంటే V3 స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న అధినేతకు, వాళ్ళ స్టాఫ్కు, ప్రేక్షకులకు అందరికీ శుభాకాంక్షలు. జయంత్ మహేష్ కూర్చోండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఛానల్ నడిపించడం అనేది చాలా కష్టమైన పని అని నేను చూస్తూ ఉన్నా కాబట్టి నాకు అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడు మార్కెట్లో ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ చాలా పెద్ద పెద్ద ఛానల్స్తో పోలిస్తే ఈక్వల్ V3 ఛానల్. అది ఎందుకు నేను అనగలుగుతున్నానంటే ఆ V3 ఛానల్ ఎక్కడ ఈటీవీ ఏబిఎన్ ఎక్కడైతే గాంధీ భవన్ కానీ బీజేపీ ఆఫీస్ కానీ సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ ఎక్కడైతే ఉంటుందో, ఏ మంత్రి అయితే మాట్లాడుతున్నారో ఎవరినైతే పిలుస్తున్నారో అక్కడ కనిపించకపోతే V3 ఛానల్ ఏదని అడుగుతున్నారు. అక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అందరికి తెలిసిన వాళ్ళు కావచ్చు. నేను ప్రత్యేకంగా నేను చూసా, నేను అదే అక్కడ ఆవరణలో ఉన్నాను. ఇంకా కొన్ని 2-3 ఛానల్ రాకపోతే 2-3 ఛానల్ పేర్లు చెప్పారు. దాంతోపాటు కూడా మన V3 ఛానల్ ఏదని అడిగారు. కొంతమంది మహేష్ పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు, నవీన్ గుర్తుపెట్టుకుంటారు. మన ఛానల్కు ఉన్న గొప్పతనం ఏంటంటే ఛానల్తో పాటు మన అధినేతకు ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే కాచమన్న అనేది ఒక V3 ఛానల్తో డెవలప్ అయిన వ్యక్తి కాదు. ఆయన ఉద్యమంగా టీచర్ జాబ్ నుంచి రిజైన్ చేసి మలిదశ ఉద్యమ నాయకుడిగా ఎదిగి టీఆర్ఎస్ పార్టీలో ఒక గొప్ప స్థానం సాధించి కేసీఆర్ గారి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కాచమన్న గారు. ఆ విధంగా అందరికీ ఛానల్ కంటే అన్న నోటాడు. తర్వాత అదేవిధంగా అన్నకి ఎంత గొప్ప పేరు ఉందో అదేవిధంగా ఛానల్ కూడా అంత పేరు తెచ్చింది అప్పుడున్న స్టాఫ్ ద్వారా. ఇప్పుడున్న స్టాఫ్ కొంత ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఎందుకు ఇబ్బంది అనేది అది మన ఆలోచన, ఒకసారి అది చూసుకోవాలి. యాడ్స్ అనేగానే కొంచెం భయపడుతున్నారు మన విలేకరులు ఎవరు కూడా. నేను ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలో ఎక్కడ పోయినా విలేకరు అడగంగానే ఏదైనా ప్రెస్ అడిగినా, ఏదైనా నోట్ అడిగినా, వాయిస్ అడిగినా, మ్యాటర్ ఏది అడిగినా కూడా నేను చెప్తుంటాను. వాళ్ళు అంత ఈజీగా రాగలుగుతున్నప్పుడు మన V3లో కొంతమందే పనిచేస్తున్నారు ఆ విధంగా మనది అనుకొని. కొంతమంది కేవలం శాలరీ కోసమే పనిచేస్తున్నారని నాకు అనిపించింది. శాలరీ కంటే ముఖ్యంగా దాన్ని వర్త్ చేసి అసలు ఆ శాలరీ ఎందుకు అవుతుంది, మీరు కరెక్ట్గా పని చేస్తే శాలరీ ఎందుకు అవుతుంది ఒకసారి ఆలోచించండి. మీరు యాడ్స్ తెచ్చటం, ఎక్కడుంటే న్యూస్ ఎక్కడాగితే అక్కడ ఆ న్యూస్ని కవర్ చేసుకుంటూ మనం కరెక్ట్గా పనిచేస్తే ఆ ఛానల్కి అసలు మన శాలరీ ఎందుకు ఆగిద్ది, అది ఒకసారి ఆలోచించాలని ఎంప్లాయీస్కి నా సూచన. అది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా ఈ V3 న్యూస్ ఛానల్ పెట్టి ఇంత కష్టమైన నడిపిస్తున్న రోజుల్లో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ప్రజెంట్ ప్రతి విషయాన్ని వాట్సాప్ విషయంలో చూసుకునే విధానాల్లో జరుగుతున్న సమయంలో విశ్వాంబర ప్రింట్ మీడియా పెట్టడం అనేది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఇలా పేపర్కి ఎక్కడ కూడా వాట్సాప్లో వస్తున్నాయి చూస్తున్నారు. ఒక పేపర్ V3 ఛానల్ నడపడమే ఒక గొప్ప విషయం. దాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ప్రింట్ మీడియా నడిపిస్తూ ఒక్కరోజు పేపర్ నడపాలంటే ఒక్కరోజు మనం 2 నిమిషాలు ఆ పేపర్ చూసి పక్కన పడేస్తాం. కానీ ఆ పేపర్ ప్రింట్ కావడానికి ఎంతమంది కష్టపడితే ఆ పేపర్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. మనం పేపర్ ఒక్కసారి ఇట్లా చూస్తాం, హెడ్డింగ్ చూసి అట్లా పక్కన పడేస్తాం. ఇది విశ్వాంబర, ఇది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి కాదు. ఆ పేపరు ఎంతమంది కష్టపడితే స్టేట్లో జరిగిన న్యూస్ మొత్తం ఒక పేజీ మీదకి వచ్చి అది మనం కళ్ళతో చూసేది నిమిషం, వాళ్ళు ఒక నైట్ అంతా కష్టపడితే వచ్చేది న్యూస్. ఆ న్యూస్ని మనం గమనించి ఆ పేపర్కి కూడా వాల్యూ ఇచ్చి, అది విశ్వాంబర పేపర్ అంటే మనది ఈనాడికి పోల్చింది. ఎలా వచ్చింది అది? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీలు ఒక 7 కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావాలంటే ఆ రోజు సీఎం గారు ఢిల్లీలో ఉంటే 11 అయినా కూడా అందరు పేపర్ న్యూస్ చూస్తున్నారు. ఆ నైట్ నేను కూడా ఉన్నా అన్నగారితో. 12:30 అయింది, వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నారు అనేది ఎలా, ఆ న్యూస్ ఎలా తెలియాలి అని అందరికీ అన్న దగ్గర ఉన్న సర్కిల్తో ఎవరికి ఫోన్ చేసినా క్లారిటీ రావట్లే. అదే అందరు పేపర్ ప్రింట్ అవుతున్నాయి, మరి న్యూస్ అయిపోయింది. అందరు ఎవరైనా క్యాజువల్గా 7 అయిపోయిందంటే న్యూస్ పేపర్ అయిపోయింది, ఇక న్యూస్ రాదంటారు. కానీ కాదు, ఆ రోజు అన్న ఇంకా న్యూస్ రాయబాక రాగానే ఆపి అన్న లాస్ట్కి ఆ విషయాన్ని ఛేదించాడు. అది ఆయనకున్న గొప్పతనం. ఛేదించి టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పేసి నైట్ 1 గంటకి సీఎం గారు వచ్చిన తర్వాత 1 గంటకి కన్నా కప్పుకున్న తర్వాత ఆ న్యూస్ని ఓన్లీ ఒక 2 పేపర్లోనే వచ్చింది. మీరు అబ్జర్వేషన్ చేసి ఉండొచ్చు. అది ఒక విశ్వాంబర, ఆంధ్రజ్యోతిలోని ఇంకా ఒక 5 పేపర్లలోనూ. మొత్తానికైతే
మన పేపర్ కూడా వచ్చింది. మన పేపర్ డేట్ ఎప్పుడు, ఈనాడు పేపర్ డేట్ ఎప్పుడు ఒకసారి చూడండి. ఈనాడు అధినేతను కలవాలంటేనే మనకు టైం పట్టింది. విశ్వాంబర అధినేతను 5 నిమిషాల్లో కలుస్తున్నాం. కానీ ఆ పేపర్లో వచ్చిన న్యూస్, మన పేపర్లో వచ్చిన న్యూస్ చూసి ఎమ్మడి తెల్లారి అన్నకు ఒక 20 మంది కాల్ చేశారు. నేను చూశాను. నీకు ఎట్లా సాధ్యమైందని. దాన్ని మనం ఆ విశ్వాంబర పేపర్ కూడా నడిపించడం చాలా కష్టమైన పని. మీరందరూ గట్టిగా కష్టపడి యాడ్స్ కానీ, న్యూస్ కానీ ఇంకేదైనా కవర్ చేస్తే మనకంటే సాటి ఎవరు లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు. ఒక వ్యక్తితో తనకు తాను నిబద్ధత కనుక కలిగి ఉంటే ఎంత సహకారం పొందగలడో నేను అంత సహకారం పొందాను. ఎట్లా అంటారా, వ్యక్తిగతంగా చదువుకుంటాం, డిగ్రీలు వస్తాయి, ఉద్యోగం సంపాదించుకుంటాం, కుటుంబ పోషణకి జీతం తీసుకుంటాం, జాగ్రత్తగా ఉంటాం. అది ఒకటే సరిపోదు. ఇంకా కావాల్సింది ఏంటంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరేం పని చేస్తున్నారు. మనము కుటుంబమే కాదు, కమ్యూనిటీనే కాదు, ఇతర కమ్యూనిటీనే కాదు, రీజియనే కాదు, స్టేటే కాదు, స్టేట్సే కాదు, దేశం. ఇలాంటి అవగాహన కలగాలి అని అంటే ఒక వ్యక్తి ఏమేమి సంస్థలు స్థాపించారో, ఏమేమి పనులు చేస్తున్నారో అబ్జర్వ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత కాచం సత్యనారాయణ గురించి తెలుసుకున్న తర్వాత నాకు కాచం సత్యనారాయణ గారు ఒక్కరే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం ఎంతవరకు అనుబంధాన్ని పెంచుకోగలం, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనకున్న టైం ఏంటి, ఆ టైము నిర్దేశించుకుని సమాజంలో ఒక వ్యక్తిగా మంచి వ్యక్తులతో, మంచి సంస్థలతో సంబంధం ఏర్పరచుకుని ఉన్నంతలోనే సమయం అందుబాటులో ఉండి సమయం వెచ్చించవలసిన సందర్భంగా ఒక పుస్తకం కానీ, ఒక సంస్థతో కానీ ఇలాంటి మీటింగులకి రావటం కానీ, ఇలాంటి మీటింగుల్లో ఇంతమంది అనుభవాన్ని పంచుకోవటం కానీ చేయటం వల్ల ఖచ్చితంగా వ్యక్తిగతంగా పెరగగలడు. ఆ వ్యక్తిగతంగా పెరగటం వల్ల ఒక సంస్థకి, అది ఏ సంస్థ అయినా కావచ్చు, ఒక సంస్థకి తన శక్తిని అందించగలడు. తన శక్తిని అందించటం వల్ల ఆ వ్యక్తి, ఆ సంస్థ సమాజానికి చేయూతనివ్వగలదు అనేది విశ్వసిస్తూ కాచం సత్యనారాయణ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. నాతో పాటు వివిధ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి మిత్రులకు, V3 న్యూస్ చేసినటువంటి సిబ్బంది కావచ్చు, రిపోర్టర్లు అందరూ కూడా పేరు పేరున మా ఆర్గనైజేషన్ మిత్రుడు వరంగల్లోని శ్యామ్, తనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలుసు. 2 విషయాలు అంటే చాలామంది అందరు మాట్లాడినాగా, జనరల్గా ఏంటంటే అందరు మాట్లాడినాగా నేను మాట్లాడితే బెటరు, కానీ ఆర్గనైజేషన్ గురించి కొంచెం చెప్పాలి కాబట్టి ఫస్ట్ టైం మాట్లాడింది నేను. వివిధ సంఘాలకు వెళ్ళి నేపథ్యం ఉన్నటువంటి ఒక కలయిక సమూహం ఇది. దాని ద్వారానే మనం పేపర్కు పెట్టినాం, ఛానల్ నుండి పేపర్కి వచ్చినాం. సరిగా అంతిమంగా ఎవరు మాట్లాడినా, ఏ స్టాఫ్ మాట్లాడినా, ఏ రిపోర్టర్ మాట్లాడినా ఆర్థికపరమైన అంశాలు వచ్చినప్పుడు ఎవరికి ఉండే బాధలు అలాగ ఉంటాయి. దాన్ని స్టేబుల్ చేయాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంటుంది. మేనేజ్మెంట్కు సహకారం అందించే బాధ్యత ఎంప్లాయీకి ఉంటుంది. ఇద్దరి మధ్యన ఆ సంబంధాలు ఉంటాయి. సో ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ ఇబ్బందులు ఉన్నా కొంచెం అధిగమించుకుంటూ వస్తున్నాం. జీతాల గురించి కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. న్యాచురల్ వారికి అక్కడ ఏదో ఆయనకి ఆ 15,000 20,000 ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ ఒక కుటుంబంలాగా కలిసిపోతున్నటువంటి క్రమంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగి ఉంటాయి. జరిగిన దానికి కరెక్షన్ చేసుకోవడం కోసం మేము కూడా ట్రై చేస్తాం. దానికి కూడా మీకున్నటువంటి మేధా సంపత్తి, మీకు తెలివి ఉందని మేము తీసుకుంటాం స్టాఫ్గా. కానీ ఆ తెలివి మొత్తం అవతలకు తెలివి లేదనే విధంగా ఎవరు కూడా ప్రవర్తించొద్దని చిన్న రిక్వెస్ట్. ఒక ఎంప్లాయీగా చేరినప్పుడు ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగం ఇచ్చేటువంటి వ్యక్తికి కూడా తెలివి ఉంటేనే తెలుగు వాళ్ళని తీసుకుంటారు, లేదంటే ఇంకొంచెం తెలివి నేర్చుకోవడం కోసమైనా తీసుకుంటాం. కానీ మాకే తెలివి ఉంది, మేనేజ్మెంట్కి ఏం తెలివి లేదనే దాంట్లో ఎవ్వరు కూడా ప్రవర్తించకుండా పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చు. దీనిలో విషయం ఏమి ఉండదు. రామోజీరావు గారిని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నారంటే, మనం ఒక పెద్ద మనిషిని తీసుకుంటేనే మనం కూడా పెద్దగా అవుతామని చెప్పి. చాలా సంస్థలు ఉన్నాయి, మీడియా సంస్థలు. రామోజీరావుని కలవాలంటే 3 సంవత్సరాలు పట్టిందని చెప్పి
మిత్రుడు మధుబాబు చెప్పిండు. కాచమన్న కావాలంటే 3 నిమిషాలు, ఎందుకంటే సత్తనే చెప్పిండు ఇంతకుముందు. నేను లీడర్గా చూడాలనుకుంటున్నా కాబట్టి 3 నిమిషాలు కలుస్తాను. ఆయన లీడర్గా చేసుకోవట్లేడు, ఆయన ఒక హబ్బు తయారు చేసాడు. కొద్దిగా లీడర్లని ఒక గుంపు తయారు చేసి చాలామంది గుంపు మేస్త్రులను తయారు చేసినటువంటి వ్యవస్థలో ఆయన ఉన్నాడు, అంత పెద్ద ఆయన. అదే ఈనాడు రామోజీరావు గారు చనిపోతే నాకు లయన్స్ క్లబ్లో కోటేశ్వరరావు అనుకుంటా, ఆయన రాజు గారు, సార్ పిఎస్ఎన్ రాజు గారని వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ పెట్టింది. రామోజీరావు గురించి ఒక కవిత రాసిండు, అసలు అద్భుతంగా రాసిండు. వీత్రిలో రమణ ఇంకో పంపించాం, అదే నైటు పంపించేసి ఇమీడియట్గా అది పోస్ట్ చేయాలని చెప్పి పోస్ట్ చేస్తాం. ఒక పిల్లర్ లాగా ఇస్తాం మొత్తం మెయిన్ పేపర్లో. పొద్దున్నే ఆయనకు ఫోన్ చేసినాడు, నైట్ అతను ఎత్తలే. అన్న ఏమనుకో కదా, మదన్న రండి వేదికపైకి, ఏమనుకోకండి అన్న, ఇట్లా మీరు రాసినటువంటి కవిత నాకు రామోజీరావు గురించి బాగా నచ్చింది. ఆ కవిత నేను స్వార్థం కోసం మేము వేసుకున్నాం, కానీ మిత్రులు మా V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదికకు గౌరవ సలహాదారులు అయినటువంటి నెలాంటి మధు గారిని వేదిక పెట్టవలసింది. ఆ రోజు అది మనం పబ్లిష్ చేసినాం. ఈనాడులో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఒక 4-5 నాకు ఫోన్ చేశారు, అసలు మా పేపర్ కంటే నీ పేపర్లోనే బాగా వచ్చిందని. అది నాకు గొప్పతనం కాదు, కానీ ఎవరో రాసిన ఆయన నాకు ఉన్నటువంటి క్లోజ్నెస్ తోటి ఆయన అడగకుండా నేను తీసిన, అంటే ఆయన పబ్లిష్ చేయమనే రాసిన, ఆయన పంపించిన నేపథ్యం నాకు వాట్సాప్లో పెట్టండి, ఇది చేస్తే బాగుంటుంది మీ పేపర్లో అని. ఆ పేపర్ని ఇంటర్నల్ డిస్కషన్లో రండి, ఇంటర్నల్ డిస్కషన్లో మన ఈనాడు టీంలో ఎవరు ఈ పేపర్ ఎవరిది అని చెప్పి టేబుల్ మీద పెట్టి దాని గురించి డిస్కషన్ చేసి, అంటే ఒక గొప్ప సంఘటన. ఇంతకుముందు దయాకర్ చెప్పాను కదా, 7 ఎమ్మెల్సీలని 5 ఎమ్మెల్సీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరుతున్నారు. రాత్రి 1 గంటకు తెల్లారి అమావాస్య ఉన్నది, 1 o'clock వాళ్ళు రేవంత్ రెడ్డి తోటి కండు వేసుకుంటారు. మాకు ఆ నవీన్ ఒక ఇన్పుట్ ఇచ్చిండు. నవీను తర్వాత మా శివప్రసాద్ కావచ్చు, మా సాయి కావచ్చు, రమణ కావచ్చు, మేమందరం రాత్రి 1:15 దాకా నానా అవసరపడ్డాం. ఎంతమందిని అంటే నాకు ఉన్నటువంటి పరిచయాలన్నీ కూడా పెట్టాం. ఆ పరిచయాలన్నీ పెట్టి ఆ ఫోటో తెప్పించుకున్నాం. జస్ట్ 5 పేపర్లలో వచ్చింది. ఆ 5లో అవుట్ ఆఫ్ 5లో మన పేపర్ ఒకటి. అంటే గ్రేట్ అన్నట్టు. ఆ రోజు చాలామంది అసలు మీ పేపర్ కంటే జనరల్గా అందరూ ఏమనుకుంటారు అంటే విశ్వంబరావు పేపర్ పెట్టగానే అంత ఈ పేపర్ అనే దాంట్లో అందరు ఉన్నారు. ఇప్పటికి కూడా చాలామంది ఈ పేపర్ కింద అనుకుంటారు. సరే అది ఈ పేపరా, ఈ వేస్ట్ పేపరా, టుడే పేపరా, టుమారో పేపరా అనేది నాకు గట్స్ ఉన్నాయి. దాన్ని ఏ రకంగా ప్రజెంట్ చేయాలో నాకు తెలుసు. చాలామంది మిత్రులు చెప్తారు అంతిమ తీర్పు సినిమా చూడమని చెప్తాను. ఇలా ఉన్నాడు ఒక్కరు కూడా చూడలేదు. అంటే ఒక ఛాలెంజింగ్ ఉంటారట, మీడియా పరంగా ఛాలెంజింగ్ చేస్తే ఏ స్థాయికి పోవచ్చు అనేది చెప్పవచ్చు. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. సోనియా గాంధీ గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేటప్పుడు మీడియా సంస్థలన్నీ అర్నాబ్ గోస్వామి కావచ్చు, లేకపోతే నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఇవన్నీ మీడియాకి ఇంటర్లింక్ ఉన్నాయి. బాలు రాజీవ్ సర్దేశాయ్ కదా, రాజీవ్ సర్దేశ్ అంటే చాలామంది మన దగ్గర తెలుగు ఛానల్కి వస్తే ఏముంటుంది, ఒక రవి ప్రకాష్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇక లేదు మొత్తం వ్యవస్థకే ఒక రకమైనటువంటి తొందరలో పేరు తెచ్చుకున్నాం అంటే మన తొలి వెలుగు రఘు కావచ్చు, తిని మర్మాలైన కావచ్చు. ఇంకా మరి సోషల్ మీడియాలో అయితే 40-50 ఛానల్ ఉన్నాయి. మనం దాంట్లో పోదలుచుకోలేదు. వాళ్ళని తప్పని చెప్పట్లేదు. వాళ్ళకున్న విజన్ వేరు, మనకున్న విజను డ్యూయల్ రోల్ ఉన్నది. ఒకసారి పొలిటికల్ సిస్టంలో మనం ఒక స్థాయి పోవాలన్నప్పుడు కొంత బ్యాలెన్సింగ్ చేయాలని ఉన్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా 3 రోజుల కింద మా మదనతోటి డిస్కస్ చేసాం. ఏం చేద్దామన్నా పేపర్ని ఛానల్ అని చెప్పి దాదాపుగా 2 గంటలు డిస్కస్ చేసాం. అంటే తను లేడు కాబట్టి చెప్తున్నాను, ఇప్పుడే వచ్చింది కాబట్టి. ఒక వారం తర్వాత ఏందనేది కార్యాచరణ ఉంటుందని చెప్పడం కృష్ణాటి దాన్ని కోట్ చేసిండు. 1వ తారీఖు నుండి ఏం జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు జనవరి 1st ఏమైతే అంటే డిసెంబర్ 31 తర్వాత ఏమంటే జనవరి 1st వస్తుంది అన్నారు. కానీ ఇక్కడ జనవరి 1st ఏముంటుంది ఇంపార్టెన్స్ అనేది నేను చెప్తాను. దాని తర్వాత జరిగే పరిణామాలు ఎట్లుంటుందని చెప్తాను. అంటే దానికోసం ఒక సీరియస్ డిసిషన్ తీసుకోవాలని దాంట్లో ఉన్నాం కాబట్టి ఆ క్రమంలో పనిచేసేటప్పుడు నిబద్ధతతోటి కొన్ని సంఘటనలు వేసాం. సరే దాని మీద పేపర్ మీద కూడా 1-2 మనకు ఇబ్బందులు అయినాయి. ఛానల్లో మనం ఇచ్చినటువంటి బ్రేకింగ్లో ఈరోజు టాప్ మోస్ట్ ఉన్నటువంటి TV9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, సాక్షి కావచ్చు, V6 కావచ్చు, లేకపోతే మా ఆస్థాన టీవీ న్యూస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మన బైట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఇచ్చిన కొన్ని ఇన్పుట్స్ అంటే ఆ రకంగా మనము రూరల్లో పనిచేసినాం. చేసి
దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినాం. ఆ స్థాయికి కాకుండా మనకు దరిదాపులో కూడా రీచబిలిటీ లేకపోయేంత స్థాయికి తీసుకొద్దామనే ఒక ఆలోచనతో ఉన్నాం. త్వరలో రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. గతంలో మన ఊరు మన సర్పంచ్ అని ఒక కార్యక్రమం తీసుకుంటే నెల లోపల మా కళ్యాణ్ నిజామాబాద్ జిల్లానే దాదాపుగా 20 తీసుకున్నాం కదా ఇంటర్వ్యూస్, మొత్తం 56 ఇంటర్వ్యూలు తీసుకొచ్చినాం. మనం కాపీ చేసి చాలామంది కాపీ చేస్తారు ఇక అన్ని ఛానళ్ళు. అంటే అట్లా ఇన్నోవేటివ్ థాట్స్లో మనకు ఉన్నంత ఇన్నోవేటివ్ థాట్స్ ఆ వ్యవస్థ చాలా ఉన్నది, ఇబ్బంది ఏం లేదు. అదే కాకుండా మన ఛానల్లో పనిచేయకుండా కూడా మన ఛానల్కు అనుబంధంగా ఏదైనా న్యూస్ ఉంటే ఇమ్మీడియట్ ఇచ్చే వ్యవస్థ కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అయితే అద్భుతంగా చేస్తారు. ఉదాహరణకు టీ న్యూస్లో మా మల్లేష్ ఉన్నాడు, మనకి ఏ న్యూస్ కావాలని ఇమ్మీడియట్ ఇస్తాడు, ఆయన కోటి ఏరియా చూసుకుంటాడు. మా శ్రీధర్ ఉన్నాడు, శ్రీధర్ సంవత్సరంకి వెళ్ళి కంటిన్యూస్ అంతకుముందు 20 ఏళ్ళకి వెళ్ళి ఉద్యమంలో ఉన్నాడు. ఇప్పుడైతే మన ఛానల్ కావచ్చు, మన పేపర్ కావచ్చు, ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. మ్యాక్సిమం న్యూస్ వస్తాయి మనకు వచ్చేంత న్యూస్. నిజంగా చెప్తున్న పెద్ద ఛానల్కి వచ్చేంత న్యూస్ దాదాపు 200 మంది రిపోర్టర్లు పనిచేసేటువంటి ఒక వ్యవస్థలో ఉన్నటువంటి పేపరు, టీవీ ఛానల్ ధీటుగా మనకు కూడా అంత వస్తుంది మెటీరియల్. కానీ ఆ మెటీరియల్ని సద్వినియోగం చేసుకునే దాంట్లో మనం వెనుకబడ్డాం. దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకోవడం దాంట్లో సీరియస్గా ఈ వారంలో ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. దానికి స్టాఫ్ కూడా పూర్తి స్థాయిలో 1 నెల రోజులు మ్యాక్సిమం 2 నెలలు ఏమైనా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఉంటే 1 2 నెలలు అందరినీ సార్ట్అవుట్ చేస్తాం. ఆ ఓపిక కూడా లేకుండా ఉన్నోళ్ళు ఎవరంటూ కూడా పోవచ్చు, ఇబ్బంది లేదు. నేను పెట్టిన రోజు ఒక్కనే ఉన్నా, ఆ రోజు రిపోర్టర్లు ఎవరు లేరు. ఈరోజు రిపోర్టర్లు ఉన్నారు, వ్యవస్థ ఉంది, నాకు పేరు ఉన్నది, ఛానల్కి ఒక పేరు ఉన్నది, పేపర్కి ఒక పేరు ఉన్నది, నిలబడతాం అనేటువంటి నమ్మకం ఉన్నది. చాలామంది ఎలక్షన్లప్పుడు కూడా మస్తు పైసలు వచ్చినాయట కదా కాచమ్మ సత్యనారాయణకు, మా నవీన్కు గాంధీ భవన్ బాగా చూస్తాడు కాబట్టి నవీన్కి వచ్చిన వ్యక్తిగతంగా, లేకపోతే మా సురేష్ దండ ఉన్నాడు. ఛానల్ పెట్టక ముందు నుండి పరిచయం, ఛానల్ పెట్టిన తర్వాత కూడా నాయంబడ ఉన్నాడు, 7 ఏళ్ళకి వెళ్ళి దిగ్విజయంగా ఉన్నాడు. మార్కెట్లో తనకంటే ఒక స్థానాన్ని సంపాదించుకుంటూ పేపర్ కూడా మన వీత్రికి కూడా ఆయన వీత్రి సురేష్ దండే అంటారు. సరే ఆయన ఒప్పుకోకపోవచ్చు, ఆయన సురేష్ దండ గారి వీత్రికి వచ్చింది అనుకోవచ్చు, కానీ ఆ స్థాయిలో ఉన్నాడు. అంటే అంత మంచి నెట్వర్క్ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నాము, ఇంత మంచిగా పనిచేస్తున్నాము. ఇంకొంచెం కాలం గట్టిగా పనిచేసి కొంచెం క్వాలిటీగా మనం కనుక చేయగలిగితే మనని ఎగ్జాంపుల్గా అవతల తీసుకోవాలి తప్ప అవతలని ఎగ్జాంపుల్గా మనం తీసుకున్న పరిస్థితి దాటిపోయింది, అది క్లియర్. ఇంకోటి సరే, చాలా మనం ఛానళ్ళ గురించి మాట్లాడినప్పుడు, పేపర్ గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా కంపారిజన్స్ వస్తాయి. మనకు పేపర్ పరంగా మాత్రం 2-3 మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటంటే లేట్గా అది ఒకటి చేసుకుంటున్నాం, అది ఇంటర్నల్ సమస్య, అది ఇంటర్నల్ మాట్లాడుతూ ప్లస్ కొంత తప్పులు పోతుంది. ఇక బులెటిన్ల విషయానికి వస్తే, న్యూస్ బులెటిన్లకు వస్తే 8 బులెటిన్లు ఇచ్చినాం. అసలు ఎవరికి సాధ్యం కానంత హాఫ్ అన్ అవర్ బులెటిన్లు 8 ఇచ్చినాం. ఇప్పుడు వచ్చేటువంటి వార్తలన్నీ కట్ పేస్ట్ వార్తలు వస్తున్నాయి. 15 నిమిషాలకు బులెటిన్ వేస్తారు, 20 బులెటిన్లు వేస్తారు. రాత్రిపూట చూసినా, నువ్వు తెల్లారి చూసినా టీవీ 9 లాంటి గొప్ప సంస్థ కూడా 2 రోజుల దాకా వార్తలు ఇస్తుంది. అట్లా అని చెప్పి మన వార్త అవుతుంది, 2 రోజులు 3 రోజులు వేసేది మన వార్త కాదు. మన వార్త అనేది మనం ఎక్స్క్లూజివ్ ఉండాలి. V3 న్యూస్కు చాలా ఎక్స్క్లూజివ్ వార్తలు ఇచ్చినాము. ఆ సంఘటనలు ఉన్నాయి, ఆ సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా వార్త తెప్పించుకునేంత సత్తా మనకు ఉన్నది. రిపోర్టర్ ఉన్నా లేకున్నా నడిపిస్తున్నాం. కానీ రిపోర్టర్లతోటే నడిపించాలి, రూరల్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేయాలని ఒక ఆలోచన ఉన్నది. ఇక దానికి తోడు ఎవరు మాట్లాడినా వానికి ఏమొస్తుందో ఏం రాదో మీద పేపర్ ఉందంటే కానీ ఫోన్ చేస్తాడు. ఉందంటే ఏం తీసుకుంటున్నారు అంటాడు. నేనేం పేపర్ అమ్ముతలేను కదా, నీ కాడ ఎట్లా తీసుకుంటాను నేను అంతే కదా. మరి ఏం తీసుకుంటాడు అంటే అట్లా కాదు, కమిట్మెంట్స్ ఉంటాయి. కమిట్మెంట్ ఏంటి సినిమా? ఇదేమన్నా కమిట్మెంట్ నీకు నాకు కాదు. కమిట్మెంట్ అంటే సినిమాలు ఉంటాయి కమిట్మెంట్, ఇది కాదు కదా. లేదు సార్ నెల కడతాడు, మాకు నెల కట్టేది, ఏడాది కట్టేది, ఎవరికి కట్టేది. నీకు శాతం అయితే నీకు చదువు వస్తే నువ్వు వార్త పంపు, నీకే నేను జీతం ఇస్తలేను. కానీ దాదాపు 1500 నుండి 2000 కార్డులు ఇచ్చినాము. ఆ కార్డులన్నీ వాపసు 2000కి వచ్చినటువంటి వ్యవస్థ ఉంది. ఇప్పుడు మాత్రం క్లియర్గా ఎవరికైనా కార్డు ఇవ్వాలంటే, ఐడి కార్డు ఇవ్వాలంటే డెఫినెట్గా 10,000 కట్టమని చెప్తున్నాం. ఆ 10,000 మంది యాడ్ తెచ్చుకోమని చెప్తున్నాం. దాంట్లో ఎలాంటిది ఏం లేదు, నువ్వు న్యూస్ రాయని చెప్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, సిటీలో అందుబాటులో ఉన్న కాడికి నువ్వు సీనియర్ రిపోర్టర్ కాబట్టి ఎవరైనా పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి రిపోర్టర్లు ఉంటే వాళ్ళకు శాలరీ బేస్లో ఇంకో 2-3 తీసుకుందాం అనుకుంటాం. డిస్టిక్ ఇన్ఛార్జ్ కూడా ఒక 2-3 జిల్లాలకు, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఈ 3 జిల్లాలకు మాత్రం పూర్తి స్థాయి
రిపోర్టర్లని శాలరీ బేస్లో తీసుకోవాలనుకుంటాం. ఎవరైనా మీకు అందుబాటులో అంటే V3 కానీ విశ్వంబర కానీ 2 కానీ శాలరీ బేస్లో తీసుకుందాం అనుకుంటాం. ఎవరైనా ఉంటే మాత్రం మీరు అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన రిపోర్టర్లు ఉన్నారు కాబట్టి కొంతమందికి మనం V3 పేరు మీదనే V3 సురేష్ అంటేనే గుర్తుపడతారు, V3 నవీన్ అంటేనే గుర్తుపడతారు, V3 అఖిల్ అంటేనే గుర్తుపడతారు. అంటే ఆ స్థాయికి వచ్చింది. అంటే మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే మనం తెచ్చుకోగలం. ఆ బ్రాండ్ని కాపాడుకున్న దాంట్లో పనిచేస్తారని, పని చేద్దామని, కలిసి ప్రయాణం చేద్దామని. సరే ఆయన పరంగా ఎట్లాగూ కొంత టార్గెట్ ఉంటుంది. ఎవరెంత టార్గెట్ చేస్తారనేది నాకు కూడా తెలుసు, వాళ్ళ కెపాసిటీ తెలుసు. వ్యక్తిగత టార్గెట్లో పోకుండా సంస్థకు వచ్చే టార్గెట్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి సంస్థని బలోపేతం చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తారని 7 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు మా అఖిల్. రామగుండంకి వెళ్ళడానికి 2 అయింది, 10 గంటల మీటింగ్, 11 గంటలకు వస్తాం అనుకున్నాను. అంతేనా? ఫోన్లు ఎత్తారు. ఇంకా కొంతమంది మన రిపోర్టర్లు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, చూసుకోలేదు సార్ అంటారు. సాయి సారే కదా, కానీ సాయి సార్ కదా అది చేసేది. సాయి సార్ డైరెక్టర్, సాయి సారు సంస్థకు ఓనర్. సాయి సార్ తెత్తద్దు, కాచం సార్ తెద్దాం. కాచం సార్ చేసినా, సాయి సార్ చేసినా, ఆఫీస్ నుండి ఎవరు చేసినా అందరు ఫోన్ ఎత్తారు. నువ్వు రిపోర్టర్ అంటాడు, ఫీల్డ్ మీద ఉండేటోడు ఫోన్ ఎత్తకపోతే ఆ రిపోర్టరే కాదు. ఎవరి ఫోన్ కూడా ఎత్తావు. ఇక నువ్వు ఆఫీస్ నుండి ఫోన్ ఎత్తలేదంటే ఎవరి ఫోన్ కూడా ఎత్తావు. నీ దగ్గర లేకపోతే కావచ్చు. అడ్వర్టైజ్మెంట్ రాలేదు సార్, కానీ నేను పని చేస్తున్నాను సార్, పని చేయి. అడ్వర్టైజ్మెంట్ దాని అంతా అదే వస్తాయి. ఎందుకు రావని నేను చెప్తాను. మీకు ఎందుకు ఇస్తలేరో నాకు తెలుసు. మీరు ప్రాపర్గా పోయి అడుగుతలేరు. మీరు ఆ 200 300 కోసం మనం పని చేస్తే మాత్రం ఎన్నడూ మీరు గ్రో గారు, సంస్థ గ్రో గారు. సీరియస్గా పనిచేయండి. మనకు కావాల్సినటువంటి వార్తలు వాడు చేసినటువంటి కార్యక్రమం ఏమంటే పెట్టండి. హయ్యెస్ట్ వార్తలు వస్తాయి. ఆమన్గల్కి వెళ్ళి వస్తాయి మాకు పేపర్లో. లాస్ట్ మా రమణకైతే విసుకొచ్చాను అన్నవిని తీసేద్దాం. మరి రోజు 10-20 వార్తలు పెడతారు. మా సత్యరెడ్డి పెడతారు రావణపేటకెళ్ళి. కాకపోతే మాకు కొద్ది అభిమానం, ఎందుకంటే మేము ఇంటర్మీడియట్కి వెళ్ళి దోస్తులం. మా ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎన్ని వార్తలు వచ్చినా పెట్టమంటాం. ఆమన్గల్కి పెట్టొద్దని చెప్తాం, కట్ చేయమని చెప్తాం. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కొన్ని వార్తలే రావు. మాకు రామగుండంకి వెళ్ళి 7 ఏళ్ళకి వెళ్ళి ఛానల్ పెట్టే కానీ ఉండదు. మాకు వెళ్ళొద్దు. నెలకు ఒక వార్త వస్తుందా? వస్తున్నాయి, వారానికి ఒకటి వస్తున్నాయి. మరి వారానికి ఒకటి వచ్చారని నేను ఎందుకు పెట్టుకోవాలి చెప్పి ఛానల్లో? అశోక్ పెడుతున్నాడు ఈ మధ్యన బాగానే. మా నవీన్ అయితే సంవత్సరంకి వెళ్ళి వార్తలు పెడతలేడు. దయచేసి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు వార్తలు ప్లే కాకపోతే నన్ను అడగండి, మీ వార్తలు ప్రచురించకపోతే నన్ను అడగండి, కానీ వార్తలు పెట్టండి. మీరు ఫీల్డ్లో పనిచేయండి. మీరు ఫీల్డ్లో పనిచేసినప్పుడు పైసలు ఒకటే ముఖ్యం కాదు, మీకు తగినంత గుర్తింపు వస్తుంది, సంస్థ గుర్తింపు వస్తుంది. దాని ద్వారా మనకు ఏదో రకమైనటువంటి ఉపయోగం వస్తాయి. డైరెక్ట్ మ్యూచువల్ రాకపోవచ్చు. 1వ తారీఖు రోజు జీతం వస్తేనే పనిచేస్తా అనుకుంటే ఆ వైడన్గా ఆయన ఎస్టాబ్లిష్ కాదు. అది కాదు, కలిసి పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇంకా కొంతమంది ఉంటారు. మా సంపత్ ఉన్నాడు, ఎవరో మన రిపోర్టర్ పోయింది, ఆయన గట్కేసారి నువ్వు నా ఏరియా నువ్వు ఎట్లా వచ్చావు అని. ఆఫీస్ నుండి అన్ని ఏరియాలకు అందరు పోతారు. ఫుల్ టైమర్స్ కొందరు ఉన్నప్పుడు పోతారు. దాన్ని మీరు మన ఛానల్ అనగానే కొంత బ్యాలెన్స్ చేసుకొని ఒకరినొకరు గౌరవించుకోనంగా మాట్లాడి. ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు అంటే నువ్వు కాదు. మనలోకి ఫస్ట్ ఆ రెస్పెక్ట్ రాదు. ఆ రెస్పెక్ట్ మ్యూచువల్ ఉంటే డెఫినెట్గా అందరికీ పనికొస్తుంది. అట్లా అని చెప్పి హార్స్గా ఉండే రిపోర్టర్లు కూడా ఉంటారు. వాడు ఏమో మాట్లాడే, నేను తెచ్చినా పోయి నీకు ఫోటో తీసుకున్నా నేను పెట్టినా అంటాడు. ఆయన ఫోటో ఎందుకు తీసుకుంటో తెలియదు, దాని ఓనర్ తెలియదు, వాడు ఎందుకు ఫోటో పెట్టిండో తెలియదు. ఆఫీస్లో పంపంగానే గ్రూప్లో వేయగానే మనం పెట్టాలి వార్త. ఏంది రమణ ఈ వార్త ఎందుకు పెట్టినా అంటే నాకే వర్క్ అన్న వాళ్ళు పంపించు నేను పెట్టా అంటాడు. నేనేమంటే అవురాబాయ్ వచ్చింది కాబట్టి నేను గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేస్తాను. మహేష్ ఉన్నాడు, కొన్ని సంఘాలకే పరిమితమైన పర్టికులర్గా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వార్తలే పెడతాడు. నేత కార్మికులు, చేనేత, సాలోళ్ళు వీళ్ళు ఉన్నాయంటే ఆ వార్తలు వస్తాయి. ఇక వేరే వార్త పెట్టాడు. జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్. స్టేజ్ మీద తిడుతున్నామో అలుగుతారు, తిట్టకపోతున్నామో అనుకునే తెలివి తెలియదు. నేను అందుకే చెప్తున్నా, తెలివి కళ్ళ వ్యవస్థలనే ఉన్నాము, తెలివి కళ్ళ సమూహంతో నేను పనిచేస్తున్నాను. మీరు తెలివి తక్కువ అంటే నేను కూడా తెలివి తక్కువని అవుతాను. ఎందుకంటే నేను పెద్ద మేస్త్రిలాగా ఉన్నప్పుడు నేను కూడా తెలివి కళ్ళని అయితేనే చేయగలుగుతాను. ఇక మీరందరూ కలిసి నన్ను తెలివి తక్కువ కింద వేసి కాలు బట్టి గుంజుదాం అనుకుంటే నేను ఏం చేయలేను. నన్ను ఏం గుంజినా నేను ఎక్కడ ఉండను, నేను ఎక్కడో ఉంటా. నా గోల్ వేరు, నా టార్గెట్ వేరు. నేను డెఫినెట్ ఉంటా. వీళ్ళున్నా లేకున్నా అని అమ్మడి ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకున్నా నా లక్ష్యాన్ని నేను సాధించేటట్లో క్రిస్టల్ క్లియర్ ఉన్నా. నాకు మ్యాప్ ఉన్నది, రూట్ మ్యాప్ ఉన్నది. ఎవరు ఏమనుకున్నా నేను చేసే పని పట్టుదలతో పని చేస్తా, దాన్ని రీచ్ అవుతా. దాంట్లో ఎలాంటి 0.01% కూడా మీరు అనుమానం పెట్టుకోకండి. దాని గురించి ఆలోచించి మీ మెదళ్ళు ఖరాబ్ చేసుకోకండి.
వ్యవస్థ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేస్తా. V3 న్యూస్ని బ్రహ్మాండంగా పనిచేద్దాం. సేమ్ టైం విశ్వంబర కూడా 1వ తారీఖు వెళ్ళి పూర్తి స్థాయిలో ఎట్లా పనిచేస్తారో మీరు చూస్తారు. ఒక నెల లోపల దాని రిజల్ట్ వస్తుంది. జనవరి 1 నుండి మీరు చూస్తారు ఏముంది, మన పేపర్లో ఎంత క్వాలిటీ ఉంది, మన ఛానల్ ఎంత క్వాలిటీ ఉంది, మనం ఏం చేస్తున్నాం దాంట్లో ఒక సీరియస్నెస్గా ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో కీలకంగా ఉన్నాం. ఇంకా కొంతమందిని కూడా మాకు అనుభవజ్ఞులు కూడా ఫిబ్రవరి 1కి వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అనుభవజ్ఞులు తీసుకుంటున్నాం. ఎలాంటి అనుమానం లేదు. పొయ్యే నీరు వరద వచ్చినప్పుడు పోతుంది, వర్షాకాలంలో కొత్త నీరు పాత నీరు అంతా కూడా పోతుంది, కొత్త నీరు వస్తుంది. దీంట్లో ఋతువులు మారినప్పుడు ఇది కూడా మారుతుంటుంది. ఇది ఒక క్రతువే తప్ప ఎలాంటి అనుమానం లేదు. సీరియస్గా పనిచేద్దాం. ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన మిత్రులందరికీ, మా స్టాఫ్కు, మా ప్రేక్షకులకు, మా వీక్షకులకు, మా పాఠకులకు అందరికీ, నాతో పాటు ఉద్యమ సహచరులకు, మరి అట్లనే వివిధ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు, మా సంఘాలకు, అన్ని దాదాపు 40-50 సంఘాలు ఉన్నాయి. అసలు విచిత్ర సంఘాలు పెడితే జగదీష్ రెడ్డి ఎలక్షన్లు అప్పుడు వచ్చి అడిగిడు, అరే ఆ కోమటా పిల్లని విలువ కాచంని, ఆయన దగ్గర చాలా సంఘాలు ఉంటాయి, 40-50 సంఘాలు ఉంటాయని చెప్పి. సరే ఆయన అన్నది దేనికోసం అంటే హాస్యాస్పదంగా అన్నా కానీ, అంటే దమ్మున్న లీడర్ ఆయన దగ్గర 40-50 సంఘాలు. అసలు మీరు ఇంతవరకు ఇండో లేదో భారతదేశ వ్యవస్థలో ఉన్న రీసెంట్గా ఒక ముసలాకు 93 ఏళ్ళ ముసలావిడకు పద్మశ్రీ ఇచ్చారు. ఆ పేరు గుర్తొస్తలేదు, నేను చెప్పాను. తమిళనాడు కేరళలో 93 సంవత్సరాల ముసలావిడకు ఇంటికి పోయి తీసుకొచ్చి ఆమెని ఇచ్చారు. తెలుసా ఎవరికైనా? ఆమెకు 18,000 ప్రసవాలు చేసింది 36 సంవత్సరాలు. ఆమె 18 సంవత్సరాల నుండి ఆమె చేసుకోవడం పోయింది మంత్రసాని. అట్లాంటి మంత్రసాల సంఘం కూడా పెట్టినాం మనం ఈడ. చాలామంది నన్ను నవ్వీరు మంత్రసాల సంఘం పెడితే. మేము ఎప్పుడు 10 ఏళ్ళైందా మల్లేష్? మా నాయ బ్రాహ్మణ్ మల్లేష్ ఏడి అన్న ఒకటి మా సంఘం పెడదామన్నా అని. ఏం సంఘం అంటే మంత్రసాల సంఘం పెడదామన్నాడు. నర్సమ్మ మంత్రసాల సంఘం పెట్టి మేము ఇక్కడ సన్మానం చేసాం. దాదాపు 70 మందా మల్లేష్? 70 మంది. అంటే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం ఏదో ఒక సందర్భంలో. కాచం ఫౌండేషన్ నుండి చేసాం. ఆ కాచం ఫౌండేషన్ గురించి ఎందుకు చెప్పినా అంటే, మా మధు కాచం ఫౌండేషన్లో కీలకంగా చేసాడు, మా సాగర్ కాచం ఫౌండేషన్లో ఉన్నాడు కాబట్టి. అంటే అన్ని రకాల సంఘాలు పెట్టాం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసి వచ్చేటువంటి ప్రతి ప్రక్రియని తెలంగాణ రాష్ట్ర అంశానికి సంబంధించి మలుచుకొని అన్ని సంఘాలు పెట్టి తెలంగాణ భావవ్యాప్తి చెందింపజేలో కీలకంగా పనిచేస్తాం. అంటే అంత నెట్వర్క్ ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాం మనం. మన పక్క మీద ఒక డిగ్రీ ఒకటే లేదు ఎమ్మెల్యే అనేది, లేకపోతే మా సత్తన చెప్పినట్టు ఎమ్మెల్సీ అనేది. అది కాదు, చాలా ఉన్నాం మనం. అందుబాటులో ఛాయ కార్డు ఉండగానో, అందుబాటులో ఆఫీస్ కార్డు ఉండగానో కాచం సత్రానికి చిన్నోడు కాదు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నాం. సమాజంలో మనం ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాంటి అనుమానం లేదు. కలిసి ప్రయాణం చేద్దాం. మంచిగా పని చేయండి. మంచిగా సజెషన్స్ ఇవ్వండి. ఆ సజెషన్స్ తీసుకోవడం దాంట్లో నాకు మా లడ్డుగాడు ఇచ్చిన సజెషన్ తీసుకుంటే మా యాదవ్ అయితే రోజు ఇస్తూనే ఉంటాడు. శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యోగంలో నాకు ఆటో యూనియన్ లీడర్గా దాదాపు 20 ఏళ్ళకి వెళ్ళి నన్ను కొడుతూనే ఉంటాడు. వెళ్ళిపోతాడు వస్తూనే ఉంటాడు. మాకు కూడా అలవాటు అయిపోయింది. ఎవరైనా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చినా కానీ అలవాటు. దానికి పెద్ద బేసేజాలు ఉండవు. ఇంతకుముందు మహేష్ అన్నాడుగా ఇంట్లో కుటుంబం పెద్ద మీద అలగవని. మేము కూడా గట్లనే కేసీఆర్ మీద కూడా అలిగినాం. 15 రోజులు అటు పోయినాం. అరణ్యవాసం అనుకో, అజ్ఞాతవాసం అనుకో పోయినాం. మేము మళ్ళీ ఆయన అడిగినాం. ఎలాంటి పేస్టేజాలు లేవు. కలిసి పనిచేద్దాం. ఇప్పటి వరకు అందించినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో కొంత మేర వాళ్ళు యాక్టివ్ అయితే చాలా అద్భుతంగా వస్తాయి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. దయచేసి అద్భుతాలు సృష్టించే దాంట్లో మీరే వెన్నెముకలు కాబట్టి మీరు సీరియస్గా పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కలిసి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పేరున్న నిండు మనసుతో వారందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసు. ఒక కేక్ కటింగ్